Okay, good afternoon, one and all. Is my voice audible? Okay. Okay, in previous class, we had discussed completely on AWS account, what is AWS account and how we create AWS account, everything, no? So in today's class, we'll continue the topics of PPTs, okay? So third module, మనం ఉన్నాం కదండి. So third module, which is called data analysis. మనం previous class లో data analysis అయితే స్టార్ట్ చేసేసాం. సో ఒకసారి నేను అది మళ్ళీ రిపీట్ చేసేసి డేటా అనాలిసిస్ ఈరోజు మనం కంప్లీట్ చేస్తున్నాం, ఓకేనా? వాయిస్ క్లియర్ లేదు మ్యామ్. ఈజ్ మై వాయిస్ క్లియర్ ఆర్ నాట్? నా వాయిస్ క్లియర్ గా లేదా? ఓకే, మళ్ళీ నేను చెప్తున్నాను, సమ్ టైమ్స్ డ్యూ టు సమ్ నెట్వర్క్ ఇష్యూస్ సమ్ గెటింగ్ ఫ్లక్చుయేషన్స్ ఇన్ మై వాయిస్, బట్ దట్స్ నాట్ మై ప్రాబ్లం. ఒకసారి మీరు నెట్వర్క్ అయితే చెక్ చేసుకోండి. అగైన్ అండ్ అగైన్ ఐఎమ్ టెల్లింగ్ యూ దట్ ప్లీజ్ చెక్ యువర్ నెట్వర్క్ కనెక్షన్, ఓకే? AWS అకౌంట్ ఇప్పుడు కాదమ్మా, జస్ట్ మనకి ఇంకా 2 టాపిక్స్ అయితే ఉన్నాయి కదా. సో ఆ టాపిక్స్ కంప్లీట్ అయిపోగానే మేము మీకు డీటెయిల్స్ తీసుకొని AWS అకౌంట్స్ అయితే క్రియేట్ చేస్తాం. యూ డోంట్ వరీ అబౌట్ దట్. మనకి ఇంకొక 4 days అయితే పడుతుంది మీ AWS అకౌంట్స్ క్రియేట్ అవ్వడానికి, ఓకేనా? అమ్మా, మీరు కాలేజ్ మానేసి వినాల్సినంత ఇబ్బంది అయితే పడాల్సిన అవసరం లేదు. బికాజ్ ఇక్కడ మనం ఒక్కరిద్దరి కోసం అయితే టైమింగ్స్ చేంజ్ చేయలేం కదరా. సో మీరు ఒకవేళ క్లాస్ వినలేము అంటే మీరు రికార్డెడ్ సెషన్స్ వినండి. బికాజ్ యు ఆర్ ద మెంబర్ ఆఫ్ AWS కాబట్టి మీరు ఒకసారి రిక్వెస్ట్ మెసేజ్ కానీ రిక్వెస్ట్ మెయిల్ కానీ మాకు సెండ్ చేస్తే మేము మీకు అటెండెన్స్ అనేది వేస్తాం. సో యూ డోంట్ వరీ అబౌట్ దట్, ఓకే? సో దీపిక మీ కాలేజ్ అనేది బంక్ చేసి క్లాస్ వినాల్సినంత ఇదైతే లేదమ్మా. సో యుల్ పుట్ ఏ రిక్వెస్ట్ మెసేజ్ టు మీ, ఐ కన్సిడర్ యువర్ అటెండెన్స్, ఓకే? నాగులకొండ, నా వాయిస్ అయితే స్లోగా లేదండి. ప్లీజ్ చెక్ యువర్ నెట్వర్క్ కనెక్షన్. సో నేనైతే చాలా గట్టిగానే మాట్లాడుతున్నాను, ఓకే? టెలిగ్రామ్ లో నాకు డైరెక్ట్ గా మెసేజ్ చేయండి, పర్సనల్ మెసేజ్ చేయండి. ఐ కన్సిడర్ అటెండెన్స్. కానీ ఇలా ఛాన్స్ ఇచ్చాను కదని ప్రతి ఒక్కరు నాకు కాలేజ్ పెట్టేశారంటే నేను నమ్మే ప్రసక్తే లేదు. విత్ ప్రూఫ్స్ నేను తీసుకుంటాను. మీకు కాలేజెస్ ఉందా లేదా అనేది కూడా నేను కనుక్కున్న తర్వాత అటెండెన్స్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, వెన్ ఇట్ కమ్స్ టు ఎగ్జామ్స్, ఆల్రెడీ మనం ఫస్ట్ ఏం చెప్పుకున్నాం, ఒక మాక్ టెస్ట్ ఉంటుందని చెప్పుకున్నాం కదా. సో మేబీ మీకు మాక్ టెస్ట్ ఉంటుందండి. వెన్స్డే మీకు మాక్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తాం. సో మాక్ టెస్ట్ కి మీరు అందరూ రెడీగా ఉండండి, ఓకేనా? ఇప్పటి వరకు అయిన టాపిక్స్ మీదే మల్టిపుల్ చాయిస్ బిట్స్ ఉంటాయి. సో ఆ మల్టిపుల్ చాయిస్ బిట్స్ ని మీరు ఆన్సర్ చేయాలి. సో ఈ మాక్ టెస్ట్ వల్ల మీకు ఆల్రెడీ వాట్ ఈస్ ద యూజ్ అనేది కూడా నేను మెన్షన్ చేశాను. బికాస్ ఇఫ్ యూ రైట్ దిస్ మాక్ టెస్ట్ యుల్ హ్యావ్ ద ఐడియా ఆఫ్ ఫైనల్ టెస్ట్ ఆల్సో. ఫైనల్ టెస్ట్ ఎలా ఉంటుందని ఒక ఐడియా వస్తుంది. అట్ ది సేమ్ టైమ్ యుల్ బికమ్ ఫియర్లెస్ టు అటెంప్ట్ ఫైనల్ ఎగ్జామ్స్. మీకున్న ఫియర్ అంతా పోతుంది. సో ఇలా చాలా రూల్స్ అయితే ఉన్నాయి, యూజెస్ అయితే ఉన్నాయి. ఓకే, ఐ షేర్ నోట్స్. నేను నోట్స్ షేర్ చేయకపోవడానికి ఒకటే రీజన్, ఒకేసారి నోట్స్ అంతా పెడదామని చెప్పేసి ఉద్దేశంతో నేను షేర్ చేయట్లేదు. మళ్ళీ ఈ రోజు ఒక పార్ట్, రేపు ఒక పార్ట్, అలా పార్ట్స్ గా పెట్టే కంటే కంప్లీట్ నోట్స్ ఒకేసారి పెడితే మీకు యూజ్ అవుతుంది అని. ఓకే, లెట్స్ కంటిన్యూ ద క్లాస్ నౌ. ఆల్మోస్ట్ అందరూ వస్తున్నారు కాబట్టి ఓకే, ఐ బిగిన్ ద సెషన్ నౌ. ఓకే, టెలిగ్రామ్ గ్రూప్ ఈరోజు సెండ్ చేస్తాం, డోంట్ వరీ అబౌట్ దట్. టెలిగ్రామ్ గ్రూప్ అయితే సెండ్ చేస్తాం. సార్ మీకు ఆల్రెడీ చెప్పారు కదా, ఈవెన్ ఇఫ్ యు ఆర్ ఇన్ టెలిగ్రామ్ అండ్ ఆల్సో ఇఫ్ యు ఆర్ నాట్ అటెండింగ్ రెగ్యులర్ క్లాసెస్, we will not conduct any exam to you, ఓకే? అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. టెలిగ్రామ్ లో ఉండి కూడా క్లాసెస్ కి
అటెండ్ ఎవరైతే అవుతున్నారో వాళ్ళని మాత్రమే విల్ కన్సిడర్ యాజ్ అవర్ పార్టిసిపెంట్స్ ఓకే ఆఫ్ ఏడబ్ల్యూఎస్. సో ఎవరికైతే అలా మేము కన్సిడర్ చేస్తామో వాళ్ళకి మాత్రమే సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేస్తాం. ఓకే ఓకే డన్. లెట్స్ మూవ్ ఆన్ టు ద టాపిక్ నౌ. లెట్ మీ షేర్ మై స్క్రీన్. ఓకే ఎవరైతే డైలీ అటెండ్ అవుతున్నారో వాళ్ళకి టెలిగ్రామ్ గ్రూప్ సెండ్ చేస్తాం. డోంట్ వరీ ఓకేనా. ఈరోజు క్లాస్ ఎండింగ్ లోగా టెలిగ్రామ్ గ్రూప్ సెండ్ చేస్తాం. డోంట్ వరీ అబౌట్ ఇట్. I hope my screen is visible to everyone now. Okay. So మనం PPTs లో ఉన్నాం కదండి, లైక్ డేటా అనాలిసిస్ లో ఉన్నాం కదా. సో వీ హ్యావ్ ఆల్రెడీ కంప్లీటెడ్ 2 టాపిక్స్ లైక్ వాట్ ఈస్ డేటా, హౌ వి క్రియేట్ డేటా అనేది కూడా మనం కంప్లీట్ చేసుకున్నాం. ఫర్ ద సేక్ ఆఫ్ అదర్స్ ఐ విల్ కంటిన్యూ అండ్ ఎక్స్ప్లెయిన్ అగైన్ దోస్ టాపిక్స్ ఆల్సో. సో మీకు ఆల్రెడీ నేను చెప్పాను కదా, నిన్న మీకు ఛాలెంజెస్ చూపించాను కదా, అకౌంట్ లో ఎలా మనం డైలీ ఛాలెంజెస్ అనేవి కంప్లీట్ చేయాలనేది. సో డేటా అనాలిసిస్ కి వచ్చేసరికి మనకి 3 ఛాలెంజెస్ ఉంటాయండి. దోస్ ఆర్ కంప్యూటర్స్ అండ్ డేటా, అట్ ది సేమ్ టైం ప్రాసెసింగ్ అండ్ అనాలిసిస్ అండ్ ఆల్సో బిగ్ డేటా. From these 3 topics they'll ask you questions. If you complete the questions you can complete the challenge also. After that you'll enter 4th challenge, like మన 4th challenge వచ్చేసి వేరియబుల్స్ అండ్ ప్రోగ్రామింగ్ కదా. సో అలా ఈచ్ అండ్ ఎవ్రీ ఛాలెంజ్ యూ హ్యావ్ టు కంప్లీట్ బిఫోర్ గోయింగ్ టు ఎంటర్ ద నెక్స్ట్ ఛాలెంజ్ అనమాట. ఓకే సో లెట్స్ మూవ్ ఆన్ టు అవర్ టాపిక్, వాట్ ఈస్ డేటా. When it comes to topic, what is data actually? Daily we are using so much of data, we are creating so much of data. Actually what is the data means? So data we are creating ourselves. It is in the form of either documents or images or audio clips, video clips, whatever it may be. Daily we are seeing so many of videos. This is also one of the data. Daily we are sending so many of documents. This is also one of the data. So complete గా మనం డేటాని క్రియేట్ చేస్తూ ఉన్నాం కదా. సో దాన్ని మనం డేటా అంటామండి. అలానే ఇక్కడ కంప్యూటర్ డేటా అనేది ఖచ్చితంగా ప్రాసెస్ అయితే అవుతుంది కదా బై యూజింగ్ CPU. మీకు ఆల్రెడీ నేను స్టార్టింగ్ క్లాస్ లో కంప్యూటర్ బేసిక్స్ లో చెప్పాను. కంప్యూటర్ ఆర్గనైజేషన్ లో మనం చెప్పుకున్నాం కదా, CPU లో మనం ఎలా డేటా అనేది ప్రాసెస్ అయ్యి ఇన్ఫర్మేషన్ లాగా కన్వర్ట్ అవుతుందో, అంటే ఇన్పుట్ టు అవుట్పుట్ జరిగే ముందు మనకి ప్రాసెసింగ్ అనేది జరుగుతుంది అవునా. సో హౌ ఇట్ ఈస్ ప్రాసెసింగ్ అనేది కూడా మనం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా. So computers data may be processed by the computer CPU and is stored in files and folders on the computer's hard disk. సో ఎప్పుడైనా సరే ఆ డేటా అంతా ఎక్కడ స్టోర్ అవుతుందని చెప్తున్నాం, హార్డ్ డిస్క్ అనే ఒక మీకు డయాగ్రామ్ కూడా చూపించాను కదా, ఒక స్క్వేర్ షేప్ లో ఉన్న బాక్స్, దాన్ని మనం హార్డ్ డిస్క్ అంటామని చెప్పాను కదా. సో అందులో మనం క్రియేట్ చేసిన డేటా అంతా కూడా స్టోర్ అవుతుంది. ఇప్పుడు నా సిస్టమ్ లో నేను ఈ పీపీటీని క్రియేట్ చేస్తున్నాను, అలానే మన వర్డ్ డాక్యుమెంట్ లో మన నోట్స్ ని ప్రిపేర్ చేస్తున్నాను AWS ని. ఇదంతా కూడా డేటాయే కదా. సో ఇదంతా ఎక్కడ వెళ్ళి స్టోర్ అవుతుందంటే ఈ సిస్టమ్ ఉండే హార్డ్ డిస్క్ లో స్టోర్ అవుతుంది అనమాట. ఓకేనా. సో అలానే నేను ఆల్రెడీ మీకు చెప్పినట్టుగా డేటా ఎలా మనం క్రియేట్ చేస్తున్నాం రెగ్యులర్ గా బై లైక్ MP3, అలానే PDF, డాక్యుమెంట్స్, వీడియో, ఆడియో అని చెప్పాను కదా. సో ఇలాంటి ఫైల్స్ లో మనం డేటాని క్రియేట్ చేస్తున్నాం, లైక్ మూవీస్, DVDs, అలానే డిఫరెంట్ టైప్ ఆఫ్ MP4, MP3 సాంగ్స్, ఇవన్నీ క్రియేట్ చేసుకుంటున్నాం కదా. ఇదంతా కూడా డేటా అనమాట. ఇదంతా మనం ఆఫ్లైన్ గా చేస్తాం. అలానే ఆన్లైన్ గా వచ్చేసరికి ఇదంతా కూడా డేటా. చూడండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాప్స్, గూగుల్లో మనం ఏం సెర్చ్ చేసినా, ఎక్సెల్ ఫైల్స్ మనం డౌన్లోడ్ చేసుకుంటూ ఉంటాం, డిఫరెంట్ టైప్ ఆఫ్ మూవీస్, ఇవన్నీ కూడా. అలానే మనం బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ చేస్తాం, ఇదంతా కూడా డేటాలోకి కదా వస్తుంది. సో అలా మనం డేటా అయితే క్రియేట్ చేసుకుంటున్నాం. సో హౌ ఈ క్రియేట్ డేటా అనేది మీకు ఇప్పుడు నేను ఆల్రెడీ చెప్పినట్టుగా మనం మౌస్ యూజ్ చేసుకుంటే డేటా క్రియేట్ చేస్తాం కదండి. బికాజ్ మనం చాలా సార్లు మౌస్ యూజ్ చేసి ఒక కంప్లీట్ డేటాని కాపీ చేసి వేరే దగ్గర పేస్ట్ చేసుకుంటూ ఉంటాం. అంటే ఇక్కడ ఉండే డేటాని మళ్ళీ వేరే దగ్గర కూడా క్రియేట్ చేస్తున్నట్టు కదా. సో దట్స్ వై మౌస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద క్రియేటర్ ఆఫ్ డేటా అని చెప్పుకోవచ్చు. అట్ ది సేమ్ టైం కీబోర్డ్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద క్రియేటర్ ఆఫ్ డేటా. బికాస్ కీబోర్డ్ యూజ్ చేసే కదా మనం టైప్ చేస్తున్నాం అంటే మనం ఎంతో కొంత డేటా అనేది క్రియేట్ చేస్తున్నట్టేగా. సో అందుకని కీబోర్డ్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద క్రియేటర్ ఆఫ్ డేటా అన్నమాట. సో అలానే కెమెరా యూజ్ చేసి మనం ఇమేజెస్ తీసుకుంటున్నాం, ఆ ఇమేజెస్ ని మళ్ళీ సిస్టమ్స్ లోనే కదా స్టోర్ చేస్తున్నాం.
అంటే కంప్లీట్ గా మనం డేటా మళ్ళీ సిస్టమ్ కి అందిస్తున్నట్టేగా. సో దట్స్ వై కెమెరా ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది క్రియేటర్ ఆఫ్ డేటా. అట్ ది సేమ్ టైం స్కానర్ యూజ్ చేసి మనం ఏం చేస్తాం, ఆఫ్లైన్ లో ఉన్న డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా స్కాన్ చేసుకొని సిస్టమ్ లో పంపిస్తున్నాం. సిస్టమ్ లో మనం ఏదైనా పంపిస్తున్నాం అంటే దాని అర్థం ఏంటి, డేటా రూపంలోనే కదా పంపిస్తున్నాం. దట్స్ వై స్కానర్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద డేటా క్రియేటర్. అట్ ది సేమ్ టైం జాయిస్టిక్ వచ్చేసరికి మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ వీడియో గేమ్స్ ని ప్లే చేస్తూ ఉంటాం, అవునా కాదా, అలాగే క్రియేట్ చేస్తూ ఉంటాం. సో అంటే ఇది కూడా ఒక మన డేటా క్రియేషన్ లోకి వస్తుంది కాబట్టి జాయిస్టిక్ ఆల్సో వన్ ఆఫ్ ద డేటా క్రియేటర్. అలానే ఇలా వీటితోనే కాకుండా మన సెన్సార్స్ తో కూడా డేటా క్రియేట్ చేస్తున్నాం అండి. ఇవి కూడా మనకి ఇన్పుట్ డివైజెస్ లోకి వస్తాయి. ఇవి మెయిన్ గా ఏంటంటే అనలాగ్ సిగ్నల్స్ ని డిజిటల్ సిగ్నల్స్ లాగా కన్వర్ట్ చేస్తాయి. లైక్ అనలాగ్ డేటాని డిజిటల్ డేటాగా కన్వర్ట్ చేస్తుంది అనమాట. ఎప్పుడైతే అది డిజిటల్ డేటా అయిందో దాని అర్థం ఏంటండి, ఇట్ విల్ అండర్స్టాండ్ బై కంప్యూటర్స్ డిజిటల్ లాంగ్వేజ్ కదా వచ్చు, మనలాగా నార్మల్ లాంగ్వేజ్ అయితే కంప్యూటర్ కి రాదు. సో దట్స్ వై ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద క్రియేటర్ ఆఫ్ డేటా. ఇక్కడ మీరు చూస్తే మీ పిక్చర్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెన్సార్స్ కనిపిస్తున్నాయి చూడండి. ఇవన్నీ కూడా మనకి డేటా క్రియేషన్ చేయడానికి మాత్రమే యూజ్ చేస్తాం, ఓకేనా. అంటే ఈ సెన్సార్స్ యూజ్ చేసి మనం ఎలా డేటా క్రియేట్ చేస్తామని మీకు డౌట్ రావచ్చు. లైక్ చూడండి, ఇప్పుడు మనం ఒక్కొక్క సెన్సార్ ని, ఫర్ ఎగ్జాంపుల్ వెదర్ ఫోర్కాస్టింగ్ ఒక సెన్సార్ ని యూజ్ చేసాం అనుకోండి, అది ఏం చేస్తుంది, ఎవ్రీడే వెదర్ రిపోర్ట్ మనకి ఇస్తూ ఉంటుందా, ఆ డేటా అంతా మనం స్టోర్ చేసుకుంటున్నాం కదా. సో అలా అంటే అది డేటా క్రియేట్ చేస్తున్నట్టే కదా. ఒకవేళ ఆ సెన్సార్ లేకపోతే ఏ రోజు వర్షం పడుతుంది, ఏ రోజు ఎండ ఎక్కుతుంది, ఇదంతా కూడా మనకి ఎలా తెలుస్తుంది ఇన్ఫర్మేషన్ అనేది. సో అంటే ఏంటి, దాని ద్వారా మనం ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాం కాబట్టి, అంటే దాని ఉద్దేశం ఏంటి, అది కూడా డేటా క్రియేట్ చేస్తుంది, అవునా. సో దట్స్ వై సెన్సార్స్ ఇస్ ఆల్సో కాల్డ్ డేటా సోర్సెస్. వాట్ ఈస్ వెబ్ స్క్రాపింగ్? when it comes to web scraping అంటే ఇప్పటివరకు మనం how we create data అనేది చూసాం, వాట్ ఆర్ ద థింగ్స్ విచ్ ఆర్ క్రియేటింగ్ డేటా అనేది చూసాం. సో ఇప్పుడు వచ్చేసరికి వెబ్ స్క్రాపింగ్ గురించి చూద్దాం. వెబ్ స్క్రాపింగ్ అంటే ఏం లేదండి, ఇప్పటి వరకు మనం ఓన్ గా క్రియేట్ చేసుకోవచ్చు డేటా అని చూసాం కదా. అలా కాకుండా కొన్ని సార్లు మనం గూగుల్లో ఉండే డేటాని మనమే డౌన్లోడ్ చేసుకుంటాం కదా, దాన్నే వెబ్ స్క్రాపింగ్ అని అంటాం అండి. ఇప్పుడు మనం ఎలాంటి టైప్ ఆఫ్ ఫైల్స్ డౌన్లోడ్ చేసుకుంటాం, మాక్సిమం మనం ఎక్సెల్ ఫైల్స్ ని డౌన్లోడ్ చేసుకుంటాం, XML ఫైల్స్ ని డౌన్లోడ్ చేసుకుంటాం, అలానే ఒరాకిల్ సాఫ్ట్వేర్, CSV ఫైల్స్, ఇవన్నీ కూడా మనం డౌన్లోడ్ చేసుకుంటాం కదా. ఇవన్నీ కూడా మనకి డేటాలోకే వస్తాయండి. సో అలా మనం గూగుల్లో ఉండే, అంటే ఆల్రెడీ వెబ్ పేజెస్ లో ఉండే డేటాని మనం డౌన్లోడ్ చేసుకోవడాన్ని ఇక్కడ వెబ్ స్క్రాపింగ్ అని అంటాం అనమాట. అంటే గూగుల్లో ఉండేటప్పుడు అది ఎలా ఉంటుంది, అన్స్ట్రక్చర్డ్ డేటాగా ఉంటుంది. అన్స్ట్రక్చర్డ్ డేటా అని ఎందుకు అన్నానంటే, ఇప్పుడు గూగుల్లో మనకి చాలా అమౌంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, నేనేం చెప్తానంటే, మీరు గూగుల్కి వెళ్ళి మీరు రేపటికల్లా నాకు ఒక డేటా సెండ్ చేయండి, మీ ఏరియాలో కంప్లీట్ గా ఎంతమంది ఉన్నారు, వాళ్ళ నేమ్స్ ఏంటి, వాళ్ళ ఫోన్ నెంబర్స్ ఏంటి, అట్ ది సేమ్ టైం వాళ్ళు ఏ స్ట్రీట్స్ లో ఉన్నారు, ఈ డేటా అంతా నాకు కావాలి అన్నాను. అప్పుడు వెంటనే మీరు ఏదో సంథింగ్ జనాభా లెక్కలకు సంబంధించిన ఒక యాప్ లోకి వెళ్ళి ఆర్ గూగుల్లో సెర్చ్ చేసి చేయగానే మీకు దానికి సంబంధించిన డేటా అంతా వచ్చేసింది. కానీ అక్కడ కంప్లీట్ గా నాట్ ఓన్లీ దట్ ఏరియా పీపుల్, దాని కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది, వాళ్ళ ఆధార్ కార్డ్ నెంబర్స్, ఆర్ఎల్స్ వాళ్ళు ఏ వర్క్ చేస్తున్నారు, వాళ్ళ ఏజ్ ఎంత, అదంతా కూడా ఉంటుంది. కానీ అక్కడ మనకి అదంతా అవసరం లేదు. జస్ట్ నేను అడిగింది ఏంటి, వాళ్ళ నేము, మొబైల్ నెంబరు, అలానే వాళ్ళు ఏ స్ట్రీట్ లో ఉంటున్నారు, అది మాత్రమే అడిగాను. కాబట్టి అంటే అక్కడ కంప్లీట్ డేటా ఉంది, దాన్ని అన్స్ట్రక్చర్డ్ డేటా అంటాం. అందులోంచి మనం కొంత డేటాని మాత్రమే తీసుకుంటున్నాం, మనకు కావాల్సిన దాన్ని ఎలా తీసుకుంటున్నాం, స్ట్రక్చర్ ఫామ్ లో తీసుకుంటున్నాం. అంటే నేమ్ అంతా ఒక దగ్గర పెట్టుకుంటాం, అవునా, అలానే మొబైల్ నెంబర్స్ అన్ని ఒక దగ్గర పెట్టుకుంటాం, అలానే వాళ్ళ అడ్రస్ అంతా ఒక దగ్గర పెట్టుకుంటాం, వాళ్ళ స్ట్రీట్ అంతా ఒక దగ్గర. అంటే ఇదంతా కూడా మనం స్ట్రక్చర్ గా మార్చేసి డౌన్లోడ్ చేసుకుంటున్నాం, మనకు కావాల్సింది మాత్రమే తీసుకుంటున్నాం కదా. గూగుల్లో ఉంది కదా అమౌంట్ ఆఫ్ డేటా అని చెప్పేసి మనం అంత డౌన్లోడ్ చేసుకుంటే మనకు సపోర్ట్ చేయదు, మన సిస్టమ్ సపోర్ట్ చేయదు. ఎందుకంటే గూగుల్లో మనకి లాట్స్ ఆఫ్ అమౌంట్ డేటా అనేది అవైలబుల్ గా ఉంటుంది, అదంతా అయితే మనం డౌన్లోడ్ చేయలేం కదా. సో అంటే ఆ వెబ్ పేజెస్ లో ఉండే అన్స్ట్రక్చర్ డేటాని మనం స్ట్రక్చర్ డేటాగా కన్వర్ట్ చేసుకొని మనకు కావాల్సింది మాత్రమే డౌన్లోడ్ చేసుకోవడాన్ని వెబ్ స్క్రాపింగ్ అని అంటాం అనమాట. ఓకే, సో అలానే నెక్స్ట్ వాట్ ఈజ్ FTP? సో ఈ FTP వరకు మనం ఆపేసాం కదండి ప్రీవియస్ క్లాస్ లో. ఇప్పుడు FTP అంటే ఏంటంటే, FTP మీన్స్ ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అంటే ఏంటి అంటే, కంప్లీట్ అంటే ఇప్పుడు ఇన్ బిట్వీన్ సర్వర్ అండ్ క్లయింట్. ఇక్కడ క్లయింట్ అంటే ఎవరు, క్లయింట్ అంటే మనం,
ద పర్సన్ హూ ఈజ్ సెండింగ్ రిక్వెస్ట్ టు ద సర్వర్ ఈజ్ కాల్డ్ ఏ క్లయింట్. నేను మీకు ఆల్రెడీ చెప్పాను, మనం గూగుల్లో ఏం సెర్చ్ చేసినా కానీ అది ఒక గెట్ రిక్వెస్ట్ లాగా వెళ్తుందని చెప్పాను కదా. సో అంటే దాని అర్థం ఏంటి, ఎప్పుడు కూడా మనం క్లయింట్ లాగా సర్వర్ అనేది డెస్టినేషన్ లాగా వర్క్ అవుతూ ఉంటుంది. మనం ఏదైనా అడిగినప్పుడు ఆ సర్వర్ అనేది మనం అడిగింది మనకు పంపించేస్తూ ఉంటుంది, అవునా కాదా? సో అందుకనే మనం గూగుల్లో ఏం సెర్చ్ చేసినా కానీ సర్వర్ నుంచి మనకి ఆ పేజ్ అయితే ఓపెన్ అయిపోతుంటుంది కదా. సో ఇది ఎలా మూవ్ అవుతుంది అంటే ఈ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మన దగ్గర నుంచి సర్వర్ కి, సర్వర్ దగ్గర నుంచి మనకి ఎవరు చేరుస్తున్నారు అంటే FTP చేయిస్తుందండి. దాన్ని మనం ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అంటాం. అంటే సర్వర్ నుంచి మనం అడిగిన ఫైల్స్ వస్తున్నాయి, దాని అర్థం ఏంటి అంటే ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అనేది ఆ ఫైల్స్ ని మన వరకు తీసుకొస్తుంది అనమాట. ఓకేనా, అంటే కంప్లీట్ గా సెక్యూర్డ్ బేస్ లో తీసుకొస్తుంది. ఓకేనా, చూసారా అక్కడ సర్వర్ నుంచి ఫైల్స్, అది మెయిన్ యూజ్ ఆఫ్ ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్, మెయిన్ వర్క్ ఆఫ్ ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. అలానే వాట్ ఈజ్ డేటా ప్రాసెసింగ్. సో ఎప్పుడైనా డేటా ప్రాసెసింగ్ లో మనం తెలుసుకోవాల్సిన ఏంటంటే త్రీ వేస్ ఉంటాయండి డేటా ప్రాసెసింగ్ లో. మనం 3 వేస్ యూజ్ చేసి డేటాని ప్రాసెసింగ్ చేయొచ్చు. ఆల్రెడీ నేను మీకు చెప్పాను ఫ్యూ సెకండ్స్ బ్యాక్. ఇఫ్ యూ వాంట్ టు డౌన్లోడ్ ఎనీథింగ్ ఫ్రమ్ గూగుల్, దేర్ ఈస్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బట్ నాట్ వాట్ యూ వాంట్ అనేది అక్కడ ఉండదు. మీకు కావాల్సింది అయితే అక్కడ ఉండదు కదా. హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ నుంచి మనం ఏది కావాలో అది డౌన్లోడ్ చేసుకుంటాం, అవునా. సో ఇప్పుడు మనకి కొన్ని కావాల్సి వస్తుంది, వేరే వాళ్ళకి ఇంకొక వేరే ఫీల్డ్స్ కావాల్సి వస్తుంది. సో అలా ఎవరికి కావాల్సిన ఫీల్డ్స్ ని వాళ్ళు డౌన్లోడ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది కాబట్టి సో మన డేటాని ప్రాసెసింగ్ లో ఫస్ట్ సార్ట్ చేసుకోవాలండి. ఎప్పుడు కూడా మనం డేటాని ప్రాసెసింగ్ చేస్తున్నామంటే 3 వేస్ అనేవి కంప్లీట్ గా యూజ్ చేస్తాం. అదేంటంటే ఫస్ట్ వే వచ్చేసి సార్టింగ్, ఆ డేటాని మనం సార్ట్ చేస్తాం, ఓకేనా. అలానే సెకండ్ వే వచ్చేసి గ్రూప్, ఆ డేటాని మనం గ్రూప్ చేసుకుంటాం. సో అలానే థర్డ్ వే వచ్చేసి ఫిల్టర్ అండి, అంటే ఆ డేటాని మనం ఫిల్టర్ చేసుకుంటాం, ఓకేనా. సో ఇక్కడ సార్ట్, గ్రూప్, ఫిల్టర్ అనేది మనం ఖచ్చితంగా చేస్తేనే దాన్ని డేటా ప్రాసెసింగ్ అని. అంటే డేటాని ప్రాసెస్ చేయడం అంటే ఖచ్చితంగా మనం దాన్ని సార్ట్ చేస్తాం, గ్రూప్ చేస్తాం, ఫిల్టర్ చేస్తాం, వీటన్నిటిని కలిపి మనం డేటా ప్రాసెసింగ్ అని అంటాం అనమాట. సో ఇక్కడ సార్ట్ అని చెప్పాను కదా, సో సార్ట్ అంటే ఏంటో చూద్దాం. సో బేసిక్ గా సార్ట్ అంటే ఏంటి అంటే మనం ఆ డేటాని ఒక ఆర్డర్ లో తీసుకుంటాం అనమాట. ఇప్పుడు నేను మీకు ఆల్రెడీ చెప్పినట్టుగా గూగుల్లో మనకి డేటా అయితే ఉంటుంది కానీ ఒక ఆర్డర్ లో ఉండదు, అవునా. సో అది మనం డౌన్లోడ్ చేసుకొని దాన్ని ఒక ఆర్డర్ లో పెట్టుకుంటాం చూడండి, దాన్ని మనం డేటా సార్టింగ్ అని అంటాం. అంటే ఇప్పుడు గూగుల్లో మనకి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది కానీ మనకి డిఫరెంట్ గా దొరకచ్చు. అప్పుడు మన నేమ్స్ అన్ని ఒక దగ్గర, వాళ్ళ మొబైల్ నెంబర్స్ అన్ని ఒక దగ్గర, అలానే వాళ్ళ మెయిల్ ఐడీస్ అన్ని ఒక దగ్గర, ఇలా మనం సార్ట్ చేసుకున్న దాన్ని సార్టింగ్ అని అంటాం అనమాట. అంటే కంప్లీట్ గా ఒక్కొక్క ఫీల్డ్ ని ఒక్కొక్క దగ్గర తీసేసుకుంటాం వితౌట్ ఎనీ కన్ఫ్యూజన్ అనమాట. అంటే అన్స్ట్రక్చర్డ్ డేటాని కాస్త మనం స్ట్రక్చర్డ్ గా మార్చుకుంటున్నాం అనమాట, ఓకేనా. అంటే ఒకే కాలం లో నేమ్స్ అన్ని వచ్చేటట్టుగా, అలానే ఒకే కాలం లో మెయిల్ ఐడీస్ అన్ని వచ్చేటట్టుగా, అట్ ది సేమ్ టైం ఒకే కాలం లో మనకి కంప్లీట్ గా దానికి సంబంధించిన వాళ్ళకి ఇంకా ఏమైనా డీటెయిల్స్ ఉంటే డిఫరెంట్ డీటెయిల్స్ అన్ని ఒక్కొక్క ఫీల్డ్ ని ఒక్కొక్క కాలం లో పెట్టేస్తాం కదా, దాన్ని మనం సార్టింగ్ అని అంటాం, ఓకేనా. సో అలానే గ్రూప్ వచ్చేసరికి చూడండి ఇక్కడ గ్రూప్ అంటే ఏంటంటే కొన్ని మనం ఇప్పుడు కొంత డేటా తీసుకున్నాం అనుకోండి, ఒక స్ట్రీట్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్, పీపుల్ ఇన్ఫర్మేషన్ తీసుకున్నాం. అందులో సార్ట్ ఏం చేసాం, ఆల్ఫబెటికల్ ఆర్డర్ లో ఫస్ట్ నేమ్స్ అన్ని మనం పెట్టేసుకున్నాం, సార్ట్ చేసేసాం. అలానే దాని తర్వాత మొబైల్ నెంబర్స్ కూడా మనం అసెండింగ్ ఆర్డర్ లో పెట్టేసాం. ఇవన్నీ కూడా మనం సార్టింగ్ అని చెప్పాను కదా. గ్రూప్ వచ్చేసరికి ఏం చేస్తామంటే సేమ్ గ్రూప్ లో ఉన్నవన్నీ కూడా ఒక దగ్గర పెడతాం అన్నమాట. లైక్ ఇప్పుడు ఏంటంటే సమ్ టైమ్స్ మనం ఆ డేటాని స్ప్లిట్ చేసేస్తాం మల్టిపుల్ సెట్స్ లాగా. ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఉండే వాళ్ళు ఇంటర్ చదివే వాళ్ళందరూ ఉన్నారనుకోండి, వాళ్ళందరినీ ఒక గ్రూప్ లో పెడతాం. అలానే డిగ్రీ చదివే వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళందరినీ ఒక గ్రూప్ లో పెడతాం. అలానే బీటెక్ చేసిన వాళ్ళందరినీ ఒక గ్రూప్ లో పెడతాం. అంటే ఇలా ఒక్కొక్క వాళ్ళ స్టడీ పరంగా ఒక్కొక్క గ్రూప్ ఎలా డివైడ్ చేసామో అలా గ్రూప్స్ వైజ్ అదే డేటాని మనం డివైడ్ చేస్తాం అనమాట. దాన్ని మనం గ్రూపింగ్ ఆఫ్ డేటా అని అంటాం, ఓకేనా. సో అలానే ఫిల్టర్ అని చెప్పాం కదా. సో ఫిల్టర్ అంటే ఏంటి అంటే సో ఇక్కడ ఫిల్టర్ కి వచ్చేసరికి మనం ఏం చేస్తాం అంటే అదే డేటాని మనం ఫిల్టరింగ్ చేస్తాం. లైక్ ఒక స్పెసిఫిక్ క్రైటీరియాని మీట్ అయ్యేటట్టుగా. లైక్ ఇప్పుడు చూడండి, అదే డేటాలో ఇంటర్ వాళ్ళందరినీ ఒక గ్రూప్ లో పెట్టాం అనుకోండి, నేనేం చేస్తానంటే మిమ్మల్ని ఇలా అడుగుతాను, ఇంటర్ వాళ్ళలోనే అబౌవ్ 60% ఉన్న వాళ్ళందరూ నాకు కావాలి అనేటప్పుడు
ఆ ఇంటర్ గ్రూప్ నే మనం ఫిల్టర్ చేసి అబౌవ్ 60% వాళ్ళు తీసుకుంటాం అనమాట. ఓకేనా. సో అంటే ఆల్రెడీ గ్రూప్ చేసిన డేటాలో ఇంకా మనకు కావాల్సిన క్రైటీరియాని వేరే చేయడాన్ని మనం ఫిల్టరింగ్ అని అంటాం. ఓకేనా. సో ఇది ఇంకా మీకు క్లియర్ గా అర్థం అవడం కోసం నేను మీకు ఎగ్జాంపుల్ కూడా పెట్టాను చూడండి. ఇక్కడ నేను ఒక క్లాస్ రూమ్ లో ఉండే స్టూడెంట్స్ డేటా తీసుకున్నానండి. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ నేమ్ తీసుకున్నాను, అట్ ద సేమ్ టైం కాలేజ్ నేమ్ తీసుకున్నాను, రోల్ నెంబర్ తీసుకున్నాను, వాళ్ళ జెండర్ తీసుకున్నాను, అలానే వాళ్ళకి 3 సబ్జెక్ట్స్ మార్క్స్ తీసుకున్నాను. అవి వచ్చేసి ఇంగ్లీష్, హిందీ, తెలుగు. సో అలానే ఆ 3 సబ్జెక్ట్స్ కలిపి టోటల్ మార్క్స్ తీసుకున్నాను. సో ఇక్కడ ఏంటంటే ఇది నార్మల్ డేటా. ఇదేంటి జస్ట్ సార్ట్, అంటే మనం సార్ట్ చేయక ముందు ఉన్న డేటా అన్నమాట. సో దీన్ని ఫస్ట్ మనం సార్ట్ చేసుకోవాలి కదా. సో సార్ట్ చేసుకోవడానికి నేను ఏం చేశానంటే చూడండి, ఇక్కడ నేను ఏం చేశాను, కంప్లీట్ గా 2 వాల్యూస్ తీసుకొని సార్ట్ చేసుకున్నాను. ఓన్లీ నేమ్, రోల్ నెంబర్ తీసుకొని సార్ట్ చేసుకున్నాను. ఓకేనా. అంటే ఇంతకు ముందు మనం తీసుకున్న డేటాలో ఓన్లీ నేమ్, రోల్ నెంబర్ మాత్రమే తీసుకున్నాను. ఓకేనా. దాన్ని సార్టింగ్ అంటాం. అలానే ఫిల్టర్కి వచ్చేసరికి ఏం చేశాను చూడండి, అంటే ఇప్పుడు నేను తీసుకున్న డేటాలో మేల్స్ అండ్ ఫీమేల్స్ ఫ్రమ్ ఓన్లీ 1 స్కూల్ మాత్రమే తీసుకున్నాను చూడండి. ఇక్కడ చైతన్య పబ్లిక్ స్కూల్ అని ఉంది కదా, ఆ ఒక్క స్కూల్లో ఉండే మేల్ ఫీమేల్ మాత్రమే తీసుకున్నాను. ఓకేనా. సో అలానే గ్రూప్ కి వచ్చేసరికి మనకి ఓన్లీ ఇంగ్లీష్ మీడియంలో ఎవరున్నారు అనేది గ్రూప్ లో పెట్టుకోవాలనుకుంటే మనం ఓన్లీ ఇంగ్లీష్ మీడియం అనేది ఒకటి మాత్రమే గ్రూప్ లో పెట్టుకుంటాం. ఇలా మనం సార్ట్, ఫిల్టర్, గ్రూపింగ్ అనేది చేస్తాం అనమాట. ఇదంతటిని కూడా మనం డేటా ప్రాసెసింగ్ అని అంటాం. ఓకేనా. అంటే మనకి ఫస్ట్ డేటా అనేది ఇలా ఉన్నదాన్ని మనం సార్ట్ చేసుకున్నాం, ఫిల్టర్ చేసుకున్నాం, అలానే గ్రూప్ చేసుకున్నాం. ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే వాట్ ఈస్ డేటా అనాలిసిస్. ఇప్పటి వరకు మనం డేటా ప్రాసెసింగ్ అంటే ఏంటో చూసాం కదా. సో ఇప్పుడు డేటా అనాలిసిస్ అంటే ఏంటో చూద్దాం. జస్ట్ సెకండ్. నోట్స్ చెప్తానమ్మా. డిఫరెన్స్ ఏంటో ఇప్పుడు చెప్తాను. జస్ట్ సెకండ్. అదే కూడా నేను కూడా అదే చెప్తాను. సో ఇక్కడ వాట్ ఈస్ డేటా అనాలిసిస్. వాట్ ఈస్ డేటా అనాలిసిస్ అంటే ఏంటంటే మనకి ఏంటంటే ఒక డేటాని మన రీడబుల్ ఫార్మేట్ లో కన్వర్ట్ చేయడాన్ని, లైక్ ఇప్పుడు మన రీడబుల్ ఫార్మేట్ లో ఒక డేటా ఉంది చూడండి. ఇప్పుడు మనం ముందు ఏం చేసాం, ముందుగా మనం యూజ్ చేసిన డేటాని ఒక రీడబుల్, అంటే ఇది మనకి ఎలా ఉంది, జస్ట్ ఒక ఎక్సెల్ షీట్ లాగా కనిపిస్తుంది. ఇది మనం జస్ట్ చూడగలం, అంటే చదవగలం. అవునా. ఇలా రీడబుల్ ఫార్మేట్ లో ఉన్న డేటాని నేను చార్ట్స్ లో కానీ గ్రాఫ్స్ లో కానీ చేంజ్ చేసేసాను అనుకోండి, దాన్నే డేటా అనాలిసిస్ అని అంటాం అనమాట. ఓకేనా. అంటే డేటా ప్రాసెసింగ్ అంటే ఏం చేసాం, డేటా ప్రాసెసింగ్ లోకి వచ్చేసరికి ఆ ఉన్న డేటాని మనం డిఫరెంట్ వేస్ లో కన్వర్ట్ చేసాం. లైక్ సార్టింగ్ చేసుకోవచ్చు, ఫిల్టరింగ్ చేసుకోవచ్చు, అలానే మనం ఉన్న డేటాని గ్రూపింగ్ కూడా చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా డేటా ప్రాసెసింగ్ లో చేసాం, కానీ అదంతా కూడా రీడబుల్ ఫార్మాట్ లోనే ఉంచాం. కానీ when it comes to డేటా అనాలిసిస్, మన ఆ రీడబుల్ ఫార్మాట్ ని కాస్త గ్రాఫ్స్ లోకి, పిక్చర్స్ లోకి, చార్ట్స్ లోకి చేంజ్ చేస్తాం అనుకోండి, దాన్ని డేటా అనాలిసిస్ అని అంటాం అనమాట. ఓకేనా. అర్థమైంది కదా. సో ఇప్పుడు అదే టేబుల్ కి మనం గ్రాఫ్ తీసుకున్నాం అనుకోండి, లైక్ నేను ఒక చార్ట్ తీసుకున్నాను. సో అంటే ఇప్పుడు నేను దాన్ని ఏం చేశాను, డేటాని అనలైజ్ చేశాను. ఇంతకు ముందు డేటాని ప్రాసెస్ చేశాను, ఇప్పుడు డేటాని అనలైజ్ చేశాను. దాన్ని డేటా అనాలిసిస్ అని అంటే. ఇక్కడ కొన్ని హిందీకి, తెలుగుకి, ఇంగ్లీష్ కి 3 కలర్స్ తీసుకున్నాను, అలానే టోటల్ మార్క్స్ కి ఒక కలర్ తీసుకున్నాను. ఈ 4 కలిపి అక్కడ ఎంతమంది ఫీమేల్ ఉన్నారు, మేల్ ఉన్నారు, వాళ్ళందరికీ పెట్టుకున్నాను అనమాట చార్ట్స్ లో. ఓకేనా. అలానే ఒక్కొక్క ఫీమేల్, మేల్ ఏ స్కూల్ నుంచి వచ్చారు అనేది ఇక్కడ మనం స్కూల్ నేమ్స్ అనేది తీసుకున్నాం. అంటే కంప్లీట్ గా అక్కడ ఉన్న డేటా అంతా కూడా ఇక్కడ చార్ట్స్ లో కవర్ అయ్యింది. కాకపోతే మనకి ఇది ఎలా కనిపిస్తుంది, చూడడానికి రీడబుల్ ఫార్మేట్ లాగా లేదు, గ్రాఫికల్ ఫామ్ లా ఉంది కదా. గ్రాఫికల్ మేనర్ లో తీసుకున్నాం. దీన్నే మనం ఏమంటాం అంటే డేటా అనాలిసిస్ అని అంటాం అనమాట. ఓకేనా. సో డిఫరెన్స్ బిట్వీన్ డేటా అనాలిసిస్ అండ్ డేటా ప్రాసెసింగ్. సో డేటా అనాలిసిస్ అండ్ డేటా ప్రాసెసింగ్ డిఫరెన్స్ చూసే ముందు మనం ఒకసారి నోట్స్ ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పటి వరకు అయిన క్లాస్. జస్ట్
మనం కంప్లీట్ గా సైబర్ సెక్యూరిటీ కంప్లీట్ చేసేస్తున్నాం కదా. ఓకే, వెబ్ స్క్రాపింగ్ వరకు మన నోట్స్ అయితే రాసేసాం. ఓకే, సో మన నెక్స్ట్ టాపిక్ ఏంటి? FTP, ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. సో ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అంటే FTP. సో ఇది మెయిన్ గా దేనికి యూజ్ అవుతుందని చెప్తాను. సో ట్రాన్స్ఫర్ ఫైల్స్ క్లయింట్ అంటే ఇక్కడ ఎవరండి? మనం ఎవరైతే మనం రిక్వెస్ట్ పెడుతున్నామో సర్వర్ కి, మనం క్లయింట్ కింద వస్తాం. టు సర్వర్ కాల్ done by FTP. ఓకే, సో FTP మనకి మెయిన్ గా ఏం చేస్తుందంటే ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది ఫైల్స్ ఇన్ బిట్వీన్ సర్వర్ అండ్ క్లయింట్ అలా. ఓకేనా? సో అలానే నెక్స్ట్ ఏంటి? డేటా ప్రాసెసింగ్. డేటా ప్రాసెసింగ్ అంటే ఏం చెప్పానండి? డేటా ప్రాసెసింగ్ అనేసరికి మనకి ఫస్ట్ డెఫినేషన్ రాస్తున్నాం. డేటా converting structured data into structured data. Data processing. Data processing lo we should use methods of this data. Methods మనం 3 మెథడ్స్ అయితే ఇప్పుడు చెప్పుకున్నాం కదా. ఫస్ట్ వన్ ఈ సార్ట్, అలానే ఫిల్టర్, అలానే గ్రూప్. ఓకే, సో ఈ 3 మెథడ్స్ గురించి ఇప్పుడు డెఫినేషన్ చూద్దాం. సో సార్ట్ మెథడ్ వచ్చేసరికి మెయిన్ గా నేను కాపీ పేస్ట్ చేసేస్తున్నానండి, టైం వేస్ట్ లేకుండా. ఓకే, క్లియర్ గా మెన్షన్ చేశాను. సార్టింగ్ విల్ ఆర్డర్ ద రోస్ అకార్డింగ్ టు ద డేటా ఇన్ ఏ కాలమ్. The arrow next to the item tells us the data is currently sorted alphabetically. అంటే మన ఇప్పుడు కొన్ని నేమ్స్ ఉన్నాయనుకోండి, 50 నేమ్స్ ఉన్నాయి మన డేటాలో. ఆ నేమ్స్ అన్ని కూడా ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో మనం చేంజ్ చేసేస్తాం అనుకోండి. అప్పుడు ఏమొస్తాయి? ఏతో స్టార్ట్ అయిన నేమ్స్ అన్ని కూడా ఫస్ట్ వచ్చేస్తాయి, తర్వాత వీతో స్టార్ట్ అయ్యే నేమ్స్ వస్తాయి. అలా ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో కన్వర్ట్ అయిపోతాయి కదా నార్మల్ గా ఉన్న డేటా అంతా కూడా. దాన్నే మనం సార్టింగ్ అని అంటాం అనమాట. ఓకేనా? సో అలానే నెక్స్ట్ ఫిల్టర్. ఫిల్టరింగ్ వచ్చేసరికి ఏంటి? సో ఇది కూడా నేను కాపీ పేస్ట్ చేసేస్తున్నాను. సో ఫిల్టరింగ్ డేటా సెట్ విల్ షో ఓన్లీ ద రోస్ దట్ మీట్ ఎ స్పెసిఫిక్ క్రైటీరియా. మీకు ఆల్రెడీ చెప్పాను మనం ఎలా ఫిల్టర్ చేస్తాం. ఇప్పుడు సెట్ అయిన క్రైటీరియా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆల్రెడీ సార్ట్ చేసుకున్న డేటాలో ఓన్లీ నాకు ఫీమేల్ మాత్రమే కావాలి అన్నప్పుడు ఫీమేల్ డేటాని మాత్రమే మనం ఫిల్టర్ చేసుకుంటాం అనమాట. ఓకేనా? అలానే అలా నాకు ఓన్లీ మేల్ డేటా మాత్రమే కావాలి అనేటప్పుడు మన కంప్లీట్ డేటాలో బోత్ కాంబినేషన్ ఆఫ్ ఫీమేల్ అండ్ మేల్ ఉన్నారు. సో అందులో నాకు ఫీమేల్ మాత్రమే కావాలన్నప్పుడు ఫీమేల్ డేటాని మాత్రమే ఫిల్టర్ చేసుకుంటాం.
అలా కాకుండా మేల్ కి సంబంధించిన డేటా మాత్రమే కావాలంటే మేల్ కి సంబంధించిన డేటా మాత్రమే ఫిల్టర్ చేసుకుంటాం కదా, సో దాన్ని ఫిల్టరింగ్ అని అంటాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ గ్రూప్ వచ్చేసరికి ఏంటంటే మనకి డేటాని స్ప్లిట్ చేస్తుందండి మల్టిపుల్ సెట్స్ లాగా. ఆల్రెడీ మనం చూసాం కదా ఎగ్జాంపుల్ లో ఎలా స్ప్లిట్ చేసింది, కంప్లీట్ గా ఇంగ్లీష్ మీడియం వాళ్ళందరినీ ఒక గ్రూప్ లో తీసుకున్నాం, అలాగే తెలుగు మీడియం వాళ్ళందరినీ ఒక గ్రూప్ లో తీసుకున్నాం. సో అంటే స్ప్లిట్ చేసేసాం అనమాట డేటాని 2 గ్రూప్స్ లో. సో దాన్ని మనం గ్రూపింగ్ అని అంటాం. ఓకేనా, సో అంటే ఈ 3 వేస్ ని కూడా మనం డేటా ప్రాసెసింగ్ లో యూజ్ చేస్తాం. నార్మల్ గా ఉన్న డేటాని సార్ట్ చేసుకుంటాం, ఫిల్టర్ చేసుకుంటాం, అట్ ది సేమ్ టైం గ్రూపింగ్ కూడా చేసుకుంటాం. ఓకేనా, అర్థమైంది కదా. సో దీన్ని మొత్తం కలిపి మనం డేటా ప్రాసెసింగ్ అని మెన్షన్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు ఈ డేటా ప్రాసెసింగ్ అయితే మనకి క్లియర్ కట్ ఐడియా వచ్చింది కదా. సో నెక్స్ట్ మనం చెప్పుకున్న టాపిక్ ఏంటండి, డేటా అనాలిసిస్. అవునా, సో డేటా అనాలిసిస్ అనేది ఇక్కడ పెట్టేస్తున్నాం. సో డేటా అనాలిసిస్ డేటా అనాలిసిస్ అని అన్నాను కదా. సో ఇప్పుడు డేటా అనాలిసిస్ అంటే ఏం చెప్పాను, కంప్లీట్ గా డేటా ప్రాసెసింగ్ అంటే కంప్లీట్ డేటాని మనం మోడిఫై చేస్తున్నాం మనకు నచ్చినట్టుగా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రీడింగ్ ఓన్లీ. అంటే ప్రతిదీ కూడా మనం రీడబుల్ ఫార్మాట్ లోనే ఉంచాం, ఆ డేటా ఎలా ఉందో అలానే ఉంది, కాకపోతే జస్ట్ స్మాల్ చేంజెస్ అయితే చేసాం. ఇట్ కమ్స్ టు డేటా అనాలిసిస్ మనం కంప్లీట్ గా గ్రాఫికల్ వేలో చూపించేస్తాం. ఇక్కడ చూడండి, నార్మల్ గా డేటా ప్రాసెసింగ్ ఏం చేస్తాం, ఇక్కడ ఉన్న డేటాని సార్ట్ చేసాం, ఫిల్టర్ చేసాం, గ్రూప్ చేసాం, కానీ ఆ డేటాని అయితే కంప్లీట్ గా వేరే ఫామ్ లోకి మార్చేయలేదు కదా. సో ఇక్కడికి వచ్చేసరికి డేటా అనాలిసిస్ వచ్చేసరికి మాత్రం మనం ఈ రీడబుల్ ఫార్మాట్ లో ఉండే డేటాని చార్ట్స్, గ్రాఫ్స్ లోకి చేంజ్ చేస్తాం అన్నమాట. అంటే కన్వర్టింగ్ రీడబుల్ ఫార్మాట్ డేటా ఇంటూ గ్రాఫ్స్, చార్ట్స్, ఎక్సెట్రా. సో దీన్ని మనం డేటా అనాలిసిస్ అంటాం. సో దీనికి వచ్చేసరికి ఎగ్జాంపుల్ చూస్తే, ఎగ్జాంపుల్ లో మనకి ఏముంటాయి, బార్ చార్ట్స్, పై చార్ట్స్, ఇవన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ కూడా మనకి డేటా అనాలిసిస్ లోకి వస్తాయి. ఓకేనా, లైన్ చార్ట్స్, అవునా. సో ఇవన్నీ కూడా మనకి డేటా అనాలిసిస్ లోకి వస్తాయి అనమాట. సో అదే కదా మనం ఇక్కడ కన్వర్ట్ చేస్తున్నాం. చూడండి, ఇక్కడ డేటాను కాస్త మనం చార్ట్స్ లో కన్వర్ట్ చేసేసాం. అంటే ఏం చేసాం, అక్కడ టేబుల్ ఫామ్ లో ఉన్న డేటాని మనం ఇక్కడికి వచ్చేసరికి గ్రాఫికల్ ఫామ్ లో కన్వర్ట్ చేసేసాం. దాన్ని డేటా అనాలిసిస్ అని అంటాం. ఓకే, సో ఇక్కడ వరకు అయితే మనం నోట్స్ ఫిల్ చేసేస్తున్నాం కదా. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి డిఫరెన్స్ బిట్వీన్ డేటా అనాలిసిస్ అండ్ డేటా ప్రాసెసింగ్ అండి. సో ఇప్పుడు డేటా అనాలిసిస్ కి డేటా ప్రాసెసింగ్ కి మధ్యలో డిఫరెన్స్ ఏంటనేది చూద్దాం. సో ఇక్కడ చూస్తే నేను డేటా అనాలిసిస్ అంటే ఏం చెప్పాను, డేటా ప్రాసెసింగ్ అంటే ఫస్ట్ ఏం చెప్పాను, డేటా ప్రాసెసింగ్ అంటే ఉన్న డేటాని మనం డిఫరెంట్ ఫార్మ్స్ లో సార్ట్ చేసుకుంటాం, ఫిల్టర్ చేసుకుంటాం, గ్రూప్ చేసుకుంటాం కదా. ఇక్కడ చూడండి 3 గ్రూప్స్ లో తీసుకున్నారు. క్లాస్ ఏ అని చెప్పేసి కొన్ని మార్క్స్ ఉన్నాయి, క్లాస్ బి వచ్చేసరికి కొన్ని మార్క్స్ ఉన్నాయి, క్లాస్ సి వచ్చేసరికి కొన్ని మార్క్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ 82 అనేది మినిమం కన్సిడర్ చేశారండి. అలానే ఇక్కడ 88 అనేది మినిమం మార్క్స్ కన్సిడర్ చేశారు. క్లాస్ సికి వచ్చేసరికి 80% అనేది మినిమం కన్సిడర్ చేశారు. సో ఇదంతా కూడా డేటా ప్రాసెసింగ్ కాబట్టి అన్ని కన్సిడర్ చేసాం మనం, అవునా కాదా. అంటే ఈ 82% ని కన్సిడర్ చేసాం, 80% ని కన్సిడర్ చేసాం, 88% ని కన్సిడర్ చేసాం. అలా కాకుండా డేటా అనాలిసిస్ వచ్చేసరికి మనం ఓన్లీ 88 మాత్రమే తీసుకున్నాం. చూడండి, అంటే ఈ డేటా నుంచి దీన్ని అనలైజ్ చేసాం, అర్థమైంది కదా. దీన్ని డివైడ్ చేసాం, అంటే ఈ ఒక్కటి మాత్రమే ఇప్పుడు మనకి ఇంపార్టెంట్ అనమాట. ఈ రెండు మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. అంటే ఆల్రెడీ ఉన్న డేటాని ప్రాసెస్ అయిన డేటాని మనం అనలైజ్ చేస్తాం. అంటే అనలైజ్ చేయడం అంటే ఏంటి, ఫైనలైజ్ చేస్తాం అనమాట. ఓకేనా, ఫైనలైజ్ చేసాం. ఇప్పుడు చూడండి, మనకి ఇంటర్వ్యూకి వెళ్తాం, ఇంటర్వ్యూ 5 మెంబర్స్ వెళ్తే ఫైనలైజ్ అయ్యేది ఎంతమంది ఉంటారు, ఓన్లీ సింగిల్ పర్సనే కదా ఫైనలైజ్ అవుతారు. సేమ్ అలానే అక్కడ డేటా ప్రాసెసింగ్ అంటే ఫస్ట్ షార్ట్ లిస్ట్ చేశారనమాట. ఇప్పుడు ఎగ్జామ్ ని బట్టి షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళు 5 మెంబర్స్, ఆ 5 మెంబర్స్ కూడా ఇంటర్వ్యూ వరకు అటెండ్ అయ్యారు. ఇంకా ఫైనల్ అనలైజ్ చేసినప్పుడు మాత్రం ఒక్కరికి మాత్రమే ఆ జాబ్ వచ్చింది. అదేంటి, డేటా అనాలిసిస్ అన్నమాట. ఓకేనా, అర్థమైంది కదా. ఫైనల్ స్టెప్ వచ్చేసి మనకి డేటా అనాలిసిస్. ఫైనల్ స్టెప్ కంటే ముందు మనం చేసేవన్నీ కూడా డేటా ప్రాసెసింగ్ వస్తాయి. ఓకేనా,
సో నెక్స్ట్ మన టాపిక్ ఏంటంటే డేటా. డేటా ఇప్పటి వరకు మనం డేటా గురించి చూసాం కదండి. వాట్ ఈస్ డేటా, హౌ వి క్రియేట్ డేటా, వాట్ ఆర్ ద సోర్సెస్ టు క్రియేట్ డేటా, అలానే వాట్ ఈస్ డేటా ప్రాసెసింగ్, వాట్ ఈస్ డేటా అనాలిసిస్, ఇదంతా చూసాం కదా. అలానే మనకి బిగ్ డేటా అనే ఒక కాన్సెప్ట్ కూడా ఉందండి. సో ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ డేటా అండ్ బిగ్ డేటా అంటే, బిగ్ డేటా దాని నేమ్ లోనే ఉంది చూడండి. బిగ్ అంటే లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా అన్నమాట. హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా. ఈవెన్ మనం అది ఎక్కడ కూడా స్టోర్ చేయలేం, సర్వర్స్ లోనో ఎక్కడో క్లౌడ్ లోనో స్టోర్ చేసుకోవాలి. అంత లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటానే మనం బిగ్ డేటా అంటాం. ఓకేనా. సో దానిలో టైప్స్ వచ్చేసరికి మనకి 3 టైప్స్ ఉంటాయండి. అవి ఏంటంటే స్ట్రక్చర్ డేటా, అన్స్ట్రక్చర్ డేటా, అలానే సెమీ స్ట్రక్చర్ డేటా. సో ఇక్కడ స్ట్రక్చర్ డేటా, అన్స్ట్రక్చర్ డేటా, సెమీ స్ట్రక్చర్ డేటా అంటే మీకు ఆల్రెడీ స్ట్రక్చర్ డేటా అంటే ఏంటి, అన్స్ట్రక్చర్ డేటా అంటే ఏంటి నేను చెప్పాను, అవునా. సో స్ట్రక్చర్ డేటా వచ్చేసరికి మనం ఎక్సెల్ ఫైల్స్ తీసుకుంటాం. దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఎక్సెల్ ఫైల్స్, టెక్స్ట్ ఫైల్స్, యాక్సెస్ ఫైల్స్, ఒరాకిల్ డేటాబేస్ ఫైల్స్, ఎస్క్యూఎల్, ఇవన్నీ కూడా మనకి స్ట్రక్చర్ డేటాలోకి వస్తాయి. ఎందుకు అంటే ఇవన్నీ కూడా వి విల్ మెయింటైన్ సర్టెన్ స్ట్రక్చర్. ఇప్పుడు ఎక్సెల్ లో మనం ఖచ్చితంగా స్ట్రక్చర్ అనేది మెయింటైన్ చేస్తాం కదండి. సీరియల్ నెంబర్ అని, నేమ్ అని, ఇలా మనం డిఫరెంట్ వేస్ లో ఆ డేటాని తీసుకుంటాం, అవునా. అంటే అది స్ట్రక్చర్ డేటా. అలా కాకుండా అన్స్ట్రక్చర్ డేటా తీసుకున్నారనుకోండి, ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్, అలానే మన వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, మెసేజర్, ఇవన్నీ కూడా అన్స్ట్రక్చర్ డేటాలోకి వస్తాయి. ఎందుకు అంటే వీటికి ఒక స్ట్రక్చర్ ఉండదండి, పర్టికులర్ స్ట్రక్చర్. ఇప్పుడు ఫేస్బుక్ లో ఇదే రూల్ యూజ్ చేసి నేను డేటాని పెట్టుకోవాలి అని ఏమైనా ఉందా? లేదు కదా. మనం ఎప్పుడు ఏది పోస్ట్ చేస్తామో మనకే తెలియదు, అవునా. సో అలానే ఏదో ఒక డేటా అనేది యాడ్ అవుతూ ఉంటుంది, అది ఒక స్ట్రక్చర్ లో ఉండదు, అవునా. సో అందుకని ఇవన్నీ కూడా మనకి అన్స్ట్రక్చర్డ్ డేటాలోకి వస్తాయి అనమాట. దే విల్ నాట్ మెయింటైన్ ఏ స్ట్రక్చర్ టు స్టోర్ డేటా. ఓకేనా. అంటే టు రిలీజ్ డేటా, టు క్రియేట్ డేటా, ఏదైనా చెప్పుకోవచ్చు. ఓకేనా. అలానే నెక్స్ట్ సెమీ స్ట్రక్చర్డ్ డేటా. సెమీ స్ట్రక్చర్డ్ డేటాకి వచ్చేసరికి ఇదేంటంటే మనకి కంప్లీట్ గా స్ట్రక్చర్ డేటా లాగానే ఉంటుంది. కాకపోతే ఇది మనకి స్ట్రక్చర్ డేటా అంత ఎఫెక్టివ్ గా ఉండదు అనమాట. ఓకేనా. సో ఈ సెమీ స్ట్రక్చర్ డేటాకి వచ్చేసరికి మనకి చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం తీసుకున్న ఎగ్జాంపుల్ చూద్దాం. చార్ట్స్ అని తీసుకున్నాం కదా. సో చార్ట్స్ అని తీసుకునేసరికి దానికి ఏంటంటే ఆ చార్ట్స్ ఎప్పుడు ఎలా ఉంటాయో మనం ఒక స్ట్రక్చర్ అయితే చెప్పలేం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకే డేటాని డిఫరెంట్ చార్ట్స్ లో పెట్టొచ్చు కదా. ఫస్ట్ నేను ఎక్స్ యాక్సెస్ లో నేమ్ తీసుకొని వై యాక్సెస్ లో మార్క్స్ తీసుకున్నాను అనుకోండి, ఆ చార్ట్ ఒకలా వస్తుంది, అవునా. అలా కాకుండా నేను ఎక్స్ యాక్సెస్ లో మార్క్స్ తీసుకొని వై యాక్సెస్ లో నేమ్స్ తీసుకుంటే ఆ చార్ట్ మారిపోతుంది కదా. సో అలా మనకి స్ట్రక్చర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. అంటే సేమ్ మనకు తెలిసిన స్ట్రక్చరే ఉంటుంది, స్ట్రక్చర్ డేటా లాగా, కాకపోతే అది చేంజ్ అవుతూ ఉంటుంది అన్నమాట. అందుకని ఈ చార్ట్స్, ఈ షాపింగ్ కి సంబంధించిన క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్, ఇవన్నీ కూడా సెమీ స్ట్రక్చర్ లోకి వస్తాయి అన్నమాట. ఓకేనా. అంటే ఇదంతా కూడా రిలేషనల్ డేటాబేస్ లో ఉండదండి. స్ట్రక్చర్ డేటా అయితే మాత్రం మనకి రిలేషనల్ డేటాబేస్ లో ఉంటుంది. సో ఇలా మనకి బిగ్ డేటా అనేది 3 వేస్ లో ఉంటుంది: స్ట్రక్చర్డ్, అన్స్ట్రక్చర్డ్ అండ్ సెమీ స్ట్రక్చర్డ్. ఓకే. సో వాట్ ఈస్ డేటా అనలిటిక్స్ అండ్ ఇట్స్ అడ్వాంటేజెస్. సో ఇప్పుడు మనం డేటా అనాలిసిస్ చూసాం, డేటా ప్రాసెసింగ్ చూసాం కదా. సో అలానే ఇప్పుడు డేటా అనలిటిక్స్ అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు డేటా అనలిటిక్స్ మీన్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక డేటాని తీసుకున్నాం అంటే డేటాని ఇంతకు ముందు మనం ఏం చేసాం, డేటాని ప్రాసెస్ చేసాం బై యూజింగ్ సార్ట్, ఫిల్టర్ and grouping methods. After that, we took the step of data analysis by finalizing the processed data. అవునా. ప్రాసెస్ చేసిన డేటాని ఫైనలైజ్ చేసాం, గ్రాఫికల్ మెథడ్ లో అవ్వచ్చు, ఎలా అయినా అవ్వచ్చు, దాన్ని అనాలిసిస్ అన్నాం. ఇప్పుడు డేటా అనలిటిక్స్ అంటే ఏంటంటే మనం ఇదేంటంటే కంప్లీట్ గా బిజినెస్ ఫామ్ లోకి వెళ్ళిపోతుందండి. ఇప్పుడు మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా ఆ డేటా అనలిటిక్స్ అనేది మనకు తెలియాలి. సో డేటా అనలిటిక్స్ తెలియడం అంటే ఇప్పుడు ఆ బిజినెస్ లో ఉండే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మనం తెలుసుకోవడం అనమాట. దాన్నే డేటా అనలిటిక్స్ అంటాం. ఇప్పుడు దానిలో ఆ డేటా అనలిటిక్స్ లో మెయిన్ కీ పాయింట్స్ ఏం వస్తాయో చూద్దాం. చూడండి, ఇక్కడ ఫస్ట్ ట్రెండ్ ప్రెడిక్షన్ అని ఉంది. ఇక్కడ డేటా అనలిటిక్స్ లో మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ వీ హ్యావ్ ట్రెండ్ ప్రెడిక్షన్, నెక్స్ట్ ప్రైస్ ఫార్మేషన్, అలానే డిమాండ్ ఫోర్కాస్ట్, పర్సనలైజ్డ్ అప్రోచ్, సర్వీస్ ఇంప్రూవ్మెంట్, సేల్స్ ఇంక్రీజ్. ఇప్పుడు మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నారు అనుకోండి, ఖచ్చితంగా ఈ డేటా అనలిటిక్స్ అనేది మీరు మెయింటైన్ చేయాలి.
మెయింటైన్ చేయాలి ఇన్ ద సెన్స్ ఖచ్చితంగా వీటిని మీరు యూజ్ చేయాలి. లైక్ ఫస్ట్ ట్రెండ్ ప్రెడిక్షన్. ట్రెండ్ ప్రెడిక్షన్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ట్రెండ్ ఎలా ఉంది మీ బిజినెస్ కి, ఒకవేళ మీరు బిజినెస్ స్టార్ట్ చేస్తే రాబోయే రోజుల్లో ట్రెండ్ ఎలా ఉంటుంది, ప్రెసెంట్ మీరు స్టార్ట్ చేసిన బిజినెస్ రిలేటెడ్ అయిన ట్రెండ్ ఎలా ఉంది, ఇదంతా కూడా తెలుసుకోవాలండి. దాన్ని అంటే అసలు తెలుసుకోవడం అంటే మన అంచనా వేయడాన్ని మనం డేటా అనలిటిక్స్ అంటాం అన్నమాట. ఇప్పుడు మనం ఏమీ తెలియకుండా గుడ్డిగా ఎంటర్ అయిపోయాం అనుకోండి, ఆ బిజినెస్ మొత్తం పోతుంది కదా, మనం కంప్లీట్ గా లాస్ అయిపోతాం. సో అందుకని మనం ఏదైనా స్టార్ట్ చేసేటప్పుడు డేటా అనలిటిక్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఆ ట్రెండ్ అనేది ఎలా ఉంది అనేది మనకు తెలుసుకుంటే ఆటోమేటిక్ గా మనం ఆ బిజినెస్ లో రాణించగలం. ఆ బిజినెస్ స్టార్ట్ చేయాలా వద్దా అనేది కూడా మనకు ఒక ఐడియా వస్తుంది కదా. సో ట్రెండ్ ఇన్ ద సెన్స్ అంటే ఇప్పుడు అది భూమ్ లో ఉందా లేదా, ప్రజెంట్ ఇప్పుడు చూడండి మొన్నటి వరకు టిక్ టాక్ అనేది ఒకటి వినిపించింది మనకి చాలా వరకు, అవునా? సో అది ఎలా ఎంత ఫాస్ట్ గా ఇంప్రూవ్ అయిపోయిందంటే దాని మీదే అందరూ డిపెండ్ అయ్యి డైలీ ఏవో టిక్ టాక్ వీడియోస్ చేయడం, లేకపోతే టిక్ టాక్ వీడియోస్ చేయని వాళ్ళు ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకొని అవే కంప్లీట్ వీడియోస్ చూస్తూ టైం పాస్ చేయడం, ఇదంతా జరిగింది కదా. సో అంటే దాని ట్రెండ్ అంత ఫాస్ట్ గా ఇంక్రీజ్ అయింది. సో అలా మనం ఏ బిజినెస్ అయినా స్టార్ట్ చేస్తే దాని ట్రెండ్ ఎలా ఉంది అనేది మనం తెలుసుకోవాలి. కానీ ప్రైస్ ఫార్మేషన్కి వచ్చేసరికి మనం ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేసాం అనుకోండి, ప్రైస్ ఎలా ఫామ్ చేయాలి, స్టార్టింగ్ లో మనం ఎంత ప్రైస్ పెట్టుకోవాలి, తర్వాత ఆ ప్రైస్ ని మెల్లమెల్లగా ఎలా ఇంక్రీజ్ చేయాలి, ఎటువంటి టైప్ ఆఫ్ ప్రైస్ ఫార్మేషన్ తో స్టార్ట్ చేస్తే మన బిజినెస్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో ఇటువంటి అనలిటిక్స్ అన్ని కూడా మనకు తెలిసి ఉండాలన్నమాట. ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే స్టార్టింగ్ లో బిజినెస్ స్టార్టింగ్ లో వాళ్ళు ఏం చేస్తారంటే బై వన్ గెట్ వన్ ఫ్రీ ఆఫర్స్ పెడుతూ ఉంటారు. లేదు అంటే కొన్ని సార్లు చాలా తక్కువ రేట్కే కొన్నాళ్ళ వరకు వాళ్ళు సేల్స్ అనేది చేస్తూ ఉంటారు. బికాజ్ ఎందుకంటే అది కంప్లీట్ గా లైక్ స్టూడెంట్స్ కాకుండా కంప్లీట్ గా జనాల్ని ఆకర్షించడానికి వాళ్ళు వన్స్ నిలదొక్కునే వరకు ఆ టైప్ ఆఫ్ క్రియేషన్స్ అనేది చేసుకుంటారు. ఇదంతా కూడా ఏమొస్తుందంటే ప్రైస్ ఫార్మేషన్ లోకి వస్తుంది. ఓకేనా? అలానే డిమాండ్ ఫోర్కాస్ట్, ఏ ప్రొడక్ట్ కి ఎంత డిమాండ్ ఉంది, ఓకేనా? అలానే ఏ ప్రొడక్ట్ ని యూజ్ చేస్తే మనం ఎంతవరకు రాణించగలం. సో ఇదంతా కూడా ఆ డిమాండ్ ని బట్టి ఇప్పుడు చూడండి మనం ఇప్పుడు డైలీ లైఫ్ లో చూస్తే మనం ఏం చేస్తాం, అన్ని కూడా బ్రాండెడ్ ప్రొడక్ట్స్ తీసుకోవాలని చూస్తాం. అంటే బ్రాండెడ్ ప్రొడక్ట్స్ కి ఎక్కువ డిమాండ్ ఉంది ఇప్పుడు, అవునా? నార్మల్ ప్రొడక్ట్స్ మనం అంత ప్రిఫర్ చేయం. ఎందుకంటే బ్రాండెడ్ ప్రొడక్ట్స్ అంటే మనం అందరం అనుకుంటాం అది కొంచెం క్వాలిటీ ఫుడ్ అయినా కానీ డ్రెస్ అయినా కానీ అది క్వాలిటీ ఎక్కువగా ఉంటుంది, ఎక్కువ రోజులు వస్తుంది, చక్కగా ఫుడ్ వరకు వచ్చేసరికి కొంచెం హెల్దీగా ఉంటుంది అని చెప్పేసి మనం ఆలోచిస్తాం కదా. సో అలా ఏ ప్రొడక్ట్కి ఎంత డిమాండ్ ఉంది అనేది కూడా మనం తెలుసుకోవాలి. అలానే పర్సనలైజ్డ్ అప్రోచ్ అంటే మనం ఇప్పుడు ఒకవేళ మనం కస్టమర్ ప్లేస్ లో ఉంటే మనం ఎలా ఆలోచిస్తాం అనేది పర్సనల్ గా మనం ఫీల్ చేయాలన్నమాట. లైక్ ఇప్పుడు నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేశాను అనుకోండి, నేను ఆ బిజినెస్ స్టార్ట్ చేసిన ఓనర్ గా కాకుండా నేను నా షాప్కి వచ్చే కస్టమర్ గా చూసుకోవాలన్నమాట. అంటే ఇప్పుడు నేను కస్టమర్ ఎలా ఆలోచిస్తాడో అంత పర్సనల్ గా నేను ఆలోచించగలగాలి. అట్ ద సేమ్ టైం మనం పర్సనల్ గా అప్రోచ్ అవ్వగలగాలి మన కస్టమర్స్ ని. అంటే మనం ఎంతవరకు వాళ్ళని అప్రోచ్ అయితే వాళ్ళకి సంబంధించిన ఫీడ్బ్యాక్స్ తీసుకోవడం, ఇవన్నీ కూడా చేస్తుంటే వాళ్ళకి సంబంధించిన ఆ థాట్స్ ఐడియాస్ అన్ని కూడా మనకి తెలుస్తుంటాయి కదా. సో ఆ పర్సనలైజ్డ్ అప్రోచ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అలానే సర్వీస్ ఇంప్రూవ్మెంట్ అంటే ఇప్పుడు మనం చేస్తున్న సర్వీస్ ఎంతవరకు మనం ఇంప్రూవ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఈ ఇయర్ అంతా ఒక సర్వీస్ చేసాం, నెక్స్ట్ ఇయర్ కూడా ఇదే సర్వీస్ చేసాం అనుకోండి, ప్రతి ఒక్కరికి బోర్ కొట్టేస్తుంది. వీ హ్యావ్ టు ఇంప్రూవ్ ఎవ్రీ ఇయర్ అండ్ ఇయర్, అవునా కాదు? ఇప్పుడు మనం ఒకప్పుడు కీప్యాడ్ మొబైల్స్ యూజ్ చేసేవాళ్ళం, ఇప్పుడు ఎందుకండి స్మార్ట్ మొబైల్స్ యూజ్ చేస్తున్నాం? బికాస్ దే ఇంప్రూవ్డ్, అంతే కదా. ఇప్పటికీ కీప్యాడ్ మొబైల్స్ ఉంటే ఎవరు యూజ్ చేయరు దాన్ని, అందరికీ బోర్ కొట్టేస్తుంది. సో అంటే ఎవ్రీ టైం ఒక కొత్త మోడల్ వస్తుంది, న్యూ మోడల్ ఇంప్రూవ్ అవుతుంది అంటే ప్రతి ఒక్కరు వెళ్ళి దాన్నే కదా తీసుకోవాలని చూస్తారు. సో ఒకే కంపెనీ ఒకే మోడల్ ఒకే టీవీ మీకు 15 సంవత్సరాలు 25 సంవత్సరాలు యూజ్ చేయమంటే మీరు యూజ్ చేస్తారా? లేదు కదా. సో ఆ సర్వీస్ ఇంప్రూవ్మెంట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అలానే సేల్స్ ఇంక్రీజ్కి వచ్చేసరికి ఇప్పుడు సేల్స్ ని మనం ఎంతవరకు ఇంక్రీజ్ చేసుకోవాలి, ఎలా ఏ మెజర్మెంట్స్ తీసుకుంటే మన సేల్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, ఇవన్నీ కూడా మనం తెలుసుకోగలగాలన్నమాట. ఇప్పుడు ఇవన్నీ కూడాను మనకి డేటా అనలిటిక్స్ లోకి వస్తాయండి. ఇప్పుడు డేటా అనలిటిక్స్ అంటే కంప్లీట్ గా ఇన్ఫర్మేషన్ మీద మనకి గ్రిప్ ఉండడం అనమాట. ఓకేనా?
సో చూడండి, ఇక్కడ బిగ్ డేటా అనలిటిక్స్ లోకి వచ్చేసరికి మనకి కాస్ట్ రిడక్షన్ ఉంటుందండి. అలానే న్యూ ప్రొడక్ట్స్ సర్వీసెస్ ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి. ఇక్కడ మామూలుగా చూసేసరికి మీకు బిగ్ డేటా అనలిటిక్స్ లో ఫాస్టర్ బెటర్ డెసిషన్ మేకింగ్ అనేది ఉంటుంది అనమాట. ఓకేనా? సో దట్స్ ఇట్. మనకి ఇక్కడితో డేటా అనాలిసిస్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఒకసారి నోట్స్ పెట్టేసుకున్నాం ఫాస్ట్గా. సో మనం ఎక్కడి వరకు పెట్టేసాం? డేటా అనాలిసిస్ వరకు పెట్టాం కదా. ఓకే, డేటా డిఫరెన్స్ బిట్వీన్ డేటా అనాలిసిస్ అండ్ డేటా ప్రాసెసింగ్. Difference between data analysis and data processing. ఆల్రెడీ చెప్పాను, డేటా అనాలిసిస్ అంటే మనం ఆ డేటాని గ్రాఫికల్ గా మెజర్ చేయడం, లైక్ ఫైనలైజ్ చేయడం అన్నట్టు, అవునా కదా? సో డేటా విల్ బి ఫైనలైజ్డ్ డేటా అనాలిసిస్. ఫస్ట్ డేటాను ప్రాసెస్ చేస్తారు, దాని తర్వాత డేటా అనాలిసిస్ యూజ్ చేసి ఫైనలైజ్ చేస్తారు. అది మెయిన్ డిఫరెన్స్. ఓకేనా? సో అలానే బిగ్ డేటా అండ్ బిగ్ టైప్స్. సో ఫస్ట్ బిగ్ డేటా అంటే ఏంటో చూద్దాం. బిగ్ డేటా అంటే ఏంటండి? హ్యూజ్ అమౌంట్ ఆఫ్ is called big data. అవునా కాదా? సో హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటాని మనం బిగ్ డేటా అని అంటాము. సో ఇప్పుడు టైప్స్ వచ్చేసరికి టైప్స్ ఆఫ్ బిగ్ డేటా. సో ఆ బిగ్ డేటా టైప్స్ వచ్చేసరికి మనం 3 టైప్స్ చూసాం కదా. అవి ఏంటండి? స్ట్రక్చర్డ్ డేటా, అలానే అన్స్ట్రక్చర్డ్ డేటా, అలానే సెమీ స్ట్రక్చర్డ్ డేటా. ఓకే, సో ఇప్పుడు స్ట్రక్చర్డ్ డేటా అంటే ఏంటి అనేది డెఫినేషన్ ఇచ్చేద్దాం. స్ట్రక్చర్డ్ డేటా అంటే ఏంటి? ఇట్ ఈస్ form of structure like మీకు ఇక్కడ చూస్తే గూగుల్ ఫార్మ్స్, అలానే మనకి ఎక్సెల్ ఫైల్స్, ఇవన్నీ కూడా స్ట్రక్చర్ లోనే ఉంటాయి కదా. అలానే అన్స్ట్రక్చర్డ్ డేటా వచ్చేసరికి ఏం చూసాం? అన్స్ట్రక్చర్డ్ డేటా అంటే లైక్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, అంటే గూగుల్లో ఉండే యాప్స్ అన్ని కూడా. ఓకే, సెమీ స్ట్రక్చర్డ్ డేటా వచ్చేసరికి లైక్ స్ట్రక్చర్డ్ డేటా, not in national database. ఓకే, సో ఇది మనకి సెమీ స్ట్రక్చర్ డేటా కింద వస్తుంది అనమాట. సో సెమీ స్ట్రక్చర్ డేటా కింద వచ్చేసరికి మనకి ఏంటంటే లైక్ ఫైల్స్, ఇవన్నీ కూడా మనకి సెమీ స్ట్రక్చర్ లోకి వస్తాయి. అంటే స్ట్రక్చర్ డేటా లానే ఉంటాయి, కానీ అవి మనకి రిలేషనల్ డేటాబేస్ లో స్టోర్ అయ్యి ఉండవు అనమాట. ఓకేనా? సో ఇవి మనకి 3 టైప్స్ ఆఫ్ బిగ్ డేటా అండి. అమ్మ
అమ్మా ఇప్పుడే ఎంటర్ అయ్యారా? గ్రూప్ లింక్ గురించి ఇప్పుడు ఎందుకు డిస్కషన్ అసలు క్లాస్ అవుతుంటే? గ్రూప్ లింక్ పెడతాను అన్నాను కదా క్లాస్ అయ్యేలోగా, ఓకేనా? ఎస్, క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ నాగమల్లేశ్వరి, వెరీ గుడ్. ఓకే, క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ ఇక్కడ పెడతాను. క్రెడిట్ కార్డ్, ఓకే. ఇవన్నీ మనకి సెమీ స్ట్రక్చర్ లోకి వస్తాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ మన టాపిక్ ఏంటి? బిగ్ డేటా టైప్స్ మనం టైప్ చేసేసాం. డేటా అనలిటిక్స్ అండ్ ఇట్స్ అడ్వాంటేజెస్ జస్ట్ మనం ఈ నేమ్స్ టైప్ చేసేద్దాం. మనం ఏమి డెఫినేషన్స్ ఇవ్వద్దు, ఎందుకంటే ఆల్మోస్ట్ ఈ నేమ్ చూస్తే మనకు అర్థమైపోతుంది కదా. సో ఆ నేమ్ నేను పెట్టేస్తాను, ఓకేనా? సో డేటా అనలిటిక్స్ అంటే మెయిన్ గా మనకు ఉండే ఐడియానే డేటా అనలిటిక్స్ అంటా ఉంది. కంప్లీట్ ఐడియా ఆన్ డేటా అన్నమాట. డేటా అనలిటిక్స్ అడ్వాంటేజెస్. డేటా అనలిటిక్స్ అండ్ ఇట్స్ అడ్వాంటేజెస్ లో మనం చెప్పుకున్నాం కదా ఇప్పుడు కొన్ని పాయింట్స్. అంటే మనకి ఒక ఐడియా అయితే ఉండాలండి, కంప్లీట్ డేటా మీద మనకు ఉండే ఐడియానే డేటా అనలిటిక్స్ అని అంటాం అనమాట, సింపుల్ గా చెప్పాలంటే. సో దానికి వచ్చేసరికి మనకి ఇక్కడ పాయింట్స్ లో రాస్తాను అది నేను. ఫస్ట్ వన్ వచ్చేసి ప్రెడిక్షన్. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, మనకి ఆ ట్రెండ్ ఎలా ఉందా అనేది తెలుసుకోగలగాలి, అలానే ప్రైస్ ని ఫామ్ చేయగలగాలి. అండ్ నెక్స్ట్ మనం చేయబోయేది ఏంటంటే డిమాండ్ ని ఫోర్కాస్ట్ చేయగలగాలి, అలానే పర్సనలైజ్డ్ అప్రోచ్. ఓకే, అగైన్ సమ్ హ్యాపెండ్. ఓకే, మీరు ఆన్సర్ చెప్తున్నారా? ఓకే ఓకే, వెరీ గుడ్. పర్సనలైజ్డ్ అప్రోచ్, అలానే ఇంకా ఏం చెప్పుకున్నాం? సర్వీస్ ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలని చెప్పాను కదా. సర్వీస్ ఇంప్రూవ్మెంట్ ఒకటి ఇంపార్టెంట్. ఈవెన్ ఫ్యూచర్ లో మీరు ఎప్పుడైనా బిజినెస్ చేయాలనుకున్నా కానీ మీరు గుర్తుపెట్టుకోండి, ఈ పాయింట్స్ అయితే మీరు ఖచ్చితంగా తెలుసుకున్న తర్వాతే బిజినెస్ స్టార్ట్ చేయాలి, లేదంటే మాత్రం ఎక్కడో దగ్గర మనం లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట, ఓకేనా? నెక్స్ట్ సేల్స్ ఇంక్రీజ్. ఓకే, సో ఇవన్నీ కూడా మనకి బిగ్ డేటా అనలిటిక్స్ అన్నమాట. అలానే ఇక్కడ అడ్వాంటేజెస్ వచ్చేసరికి డేటా అనలిటిక్స్ అడ్వాంటేజెస్. ఈ అడ్వాంటేజెస్ లో ఏం చెప్పుకున్నాం అండి? కాస్ట్ రిడక్షన్, అలానే మనం ఇక్కడ ఫాస్టెస్ట్ ఆపరేషన్స్ చేయొచ్చు అని చెప్పుకున్నాం కదా. ఓకే, ఫాస్టెస్ట్ అండ్ బెటర్ డెసిషన్ మేకింగ్. ఎందుకంటే బిగ్ డేటాలో ఆల్మోస్ట్ ఏ డేటా అయినా ఉంటుంది కాబట్టి మనం అంత లేట్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు అనమాట, ఏదైనా ఫాస్ట్ గా అయిపోతుంటుంది ఆపరేషన్, ఓకేనా? అలానే ఎవ్రీ టైం న్యూ ప్రొడక్ట్స్ అనేవి ఇంప్రూవ్ అవుతూనే ఉంటాయి, మార్కెట్ లోకి వస్తూనే ఉంటాయి. సో ఎప్పుడైతే మనకి న్యూ ప్రొడక్ట్స్ వస్తున్నాయో ఆటోమేటిక్ గా డిమాండ్ కూడా పెరుగుతుంది కదా, ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్. సో ఇవి మనకి అడ్వాంటేజెస్ ఆఫ్ బిగ్ డేటా అనలిటిక్స్ అన్నమాట. ఓకే, అండ్ నెక్స్ట్ టాపిక్ అంతేనా, ఇంకేమైనా?
ఓకే, దట్స్ ఇట్. సో ఇది కంప్లీట్ గా డేటా అనాలిసిస్ అండి. సో మీకు ఇప్పుడు క్లియర్ గా అర్థమైంది కదా, డేటా అనాలిసిస్ అంటే మెయిన్ గా అసలు డేటా అంటే ఏంటి, దాన్ని మనం ఎలా అనాలిసిస్ చేస్తున్నాం, ఎలా ప్రాసెసింగ్ చేస్తున్నాం. సో ఇప్పుడు డేటా అంటే మనం ఇంతవరకు ఏమనుకుంటాం, నార్మల్ గా ఏదో ఉన్న డేటాని మనం యూజ్ చేసుకుంటున్నాం అనుకుంటున్నాం, కానీ మామూలుగా అయితే మనం కూడా క్రియేట్ చేసుకుంటున్నాం డేటాని డైలీ, అవునా? సో ఆ డేటా అలా ఇంక్రీజ్ అయ్యి బిగ్ డేటాగా కన్వర్ట్ అయింది, హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా. బికాస్ నేను ఒక్కదానే నా సిస్టంలో ఎంత డేటాని ఇంప్లిమెంట్ చేస్తుంటే డైలీ, ఇంకా ఎంతమంది ఉన్నారు ఇలాంటి వాళ్ళు, ఇంకా ఎంతమంది డేటాని క్రియేట్ చేస్తుంటారు రెగ్యులర్గా, అవునా కదా? సో అలా ఇంప్రూవ్ అయ్యి అది హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటాగా కన్వర్ట్ అవుతుంది అన్నమాట. దాన్ని మనం బిగ్ డేటా అని అంటున్నాం, ఓకేనా? సో ఇది కంప్లీట్ గా డేటా అనాలిసిస్ కి సంబంధించిన టాపిక్. Yesterday's class means what? The session about the practicals, practical session. సో మీరు అడిగేది మళ్ళీ ప్రాక్టికల్ సెషన్ ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే మాత్రం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానమ్మా, తప్పకుండా అదంతా నేను మళ్ళీ రిపీట్ గా చెప్తాను. డోంట్ వరీ అబౌట్ దట్, బికాజ్ ఎందుకంటే చాలా మంది మిస్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి అది నేను మళ్ళీ తప్పకుండా చెప్తాను, ఓకేనా? సో ఫస్ట్ మన మాడ్యూల్స్ అయితే కంప్లీట్ చేసుకోవాలి కదా. సో ఫస్ట్ మన మెయిన్ ఎయిమ్ వచ్చేసి టు కంప్లీట్ ద మాడ్యూల్స్, ఓకే? బికాజ్ మీ అందరికీ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ రావాలంటే ఫస్ట్ ఈ టాపిక్స్ అయితే కంప్లీట్ అవ్వాలి. ఆల్రెడీ మనకి 3 మాడ్యూల్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి కదా. సో ఇప్పుడు మనం 4th మాడ్యూల్కి ఎంటర్ అయిపోదాం. దానికంటే ముందు జస్ట్ సెకండ్ నేను ఒకసారి స్క్రీన్ షాట్ చేస్తాను. ఐ హోప్ కంచిబాబు సార్ ఈజ్ దేర్. నో, సార్ ఈజ్ నాట్ దేర్. Just a second, I'll call him and I'll ask him to send you feedback form, okay? Attendance form పెట్టాలి కదమ్మా, ఒక్క నిమిషం, 1 minute, give me 1 minute time. ఓకే గైస్, ఐ థింక్ హీస్ ఇన్ అనదర్ మీటింగ్. ఓకే, ఇంకా మనకి టైం ఉంది కాబట్టి డోంట్ వరీ, బై 4:30 we will send you feedback. So let's continue the class till then. అమ్మా ఇక్కడ ఎవరు చాలా పెద్ద మెసేజ్ పెట్టారు, ఒకసారి ఆగండి, చదివే లోపు మీరు మెసేజెస్ చేయొద్దు.
ఓకే, కాలేజ్లో డిజిటల్ సర్టిఫికేట్ అకౌంట్ వచ్చిన వాళ్ళు అంటున్నారా? ఓకే, నో ప్రాబ్లమ్, యూ కెన్ క్రియేట్ అనదర్ అకౌంట్, యూ కెన్ ప్రాక్టీస్, నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ అకౌంట్ ఏ డీటెయిల్స్ ఇచ్చారో ఆ డీటెయిల్స్ అయితే మనకి వర్క్ అవ్వదండి. మీరు వేరే మెయిల్ ఐడి అదైతే ఇవ్వాలి ఇప్పుడు అకౌంట్ క్రియేషన్కి. లేదు మీ దగ్గర అకౌంట్ ఉందంటారా, మీరు అదే కంటిన్యూ చేసుకోవచ్చు, నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. ఓకే, నోట్స్ పెడతానమ్మా, తప్పకుండా పెడతాను. ఓకేనా? ఓకే, వెన్స్డే ఫెస్టివల్ కదా, వెరీ గుడ్, బక్రీద్ కదా. ఓకే, ఐ థింక్ ఆ రోజు క్లాస్ ఉండదేమో అనుకుంటున్నాను. మేబీ నేను అనౌన్స్ చేస్తానండి రేపు, డోంట్ వరీ. ఆబ్జెక్టివ్ టైప్ ఓన్లీ, exam will be in objective type only. Okay, what is our next topic? What is our fourth module? Anyone? Yes, variables and programming. Very good. ఫైనల్ ఎగ్జామ్ అయితే ఇప్పట్లో లేదు, డోంట్ వరీ అబౌట్ దట్. మాక్ టెస్ట్ నేను వెన్స్డే అన్నాను కదా, సో ఆ రోజు పబ్లిక్ హాలిడే కాబట్టి నేను ఒకసారి అది కన్సిడర్ చేస్తాను, డోంట్ వరీ. మ్యాక్సిమం మీకు రేపు మాక్ టెస్ట్ పెట్టేస్తే ప్రాబ్లం లేదా? ఆర్ యూ ఓకే విత్ దట్? ఓకే దెన్ టుమారో యూ విల్ హ్యావ్ మాక్ టెస్ట్, అందరూ రెడీగా ఉండండి. ఓకేనా? ఈరోజు నోట్స్ పెడతాను. ఓకే, ఈరోజు నోట్స్ సెండ్ చేస్తాను, మీరు అది ప్రిపేర్ అవ్వడానికి యూజ్ అవుతుంది. ఓకే, ఓకే దెన్ మాక్ టెస్ట్ అంటే మరీ ఎక్కువ టైం ఏమి ఉండదు కాబట్టి, మనకి 2 hours క్లాస్ కాబట్టి నేను 1 hour అయితే క్లాస్ చెప్తాను. ఓకేనా? సో నెక్స్ట్ 1 hour నేను టెస్ట్ పెడతాను. 1 hour అంటే 1 hour ఉండదులేండి, మీరేం వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. సో మనం క్లాస్ అంటే అట్ ది సేమ్ టైం సిలబస్ కూడా మనం కంప్లీట్ చేసుకోవాలి కాబట్టి టైం వేస్ట్ ఏమి ఉండదు. ఓకే, ఓకే, కాలేజెస్కి వెళ్ళాల్సిన వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి మేము లింక్ ఈవినింగ్ వరకు వర్క్లో ఉంచుతామమ్మా, మీరు ఈవినింగ్ కాలేజ్ తర్వాత వచ్చిన తర్వాత అయినా మీరు ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా? కాకపోతే ఇక్కడ మాక్ టెస్ట్ అంటే దాని మీనింగ్ ఏంటంటే మీకు కొంత టైం లిమిట్ ఉంటుంది. ఎవరైతే మాక్ టెస్ట్ ఓపెన్ చేస్తారో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 30 minutes టైం లిమిట్ పెట్టా అనుకోండి, ఆ 30 minutes లో మీరు కంప్లీట్ చేయాలి, లేదంటే ఆటోమేటిక్గా సబ్మిట్ అయిపోతుంది. ఎవరైతే అసలు లింక్ ఓపెన్ చేయరో వాళ్ళు మేము ఎప్పుడైతే లింక్ పర్మిషన్ క్యాన్సిల్ చేస్తామో అప్పటి వరకు ఏ టైంలో అయినా కానీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈవినింగ్ 7 వరకు ఆ లింక్ అనేది ఓపెన్లో ఉంటుంది అని చెప్పాం అనుకోండి, మీరు ఈవినింగ్ 7 లోపు ఏ టైంలో అయినా ఎగ్జామ్ రాసుకోవచ్చు. బట్ ఇప్పుడు అలా అన్నాను కదా అని చెప్పేసి నేను రెండు సార్లు ఎగ్జామ్ రాసేస్తానంటే ఆల్రెడీ రాసిన వాళ్ళకైతే ఓపెన్ కాదు. ఓకేనా? ఎక్కువ బిట్స్ ఏమి ఇవ్వనమ్మా, 30 to 40 బిట్స్ అంతే. టెలిగ్రామ్లో చేస్తామమ్మా, సెండ్ చేస్తాం, డోంట్ వరీ. Okay, our next topic is no negative marks. There is no negative marks. Okay, our next topic is variables and programming. Just a second, I'll share you my screen. సో ఈ వేరియబుల్స్ అండ్ ప్రోగ్రామింగ్ వచ్చేసరికి మనకి కంప్లీట్ గా ఈ టాపిక్ అంతా కూడా మనకి కొంచెం ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ కూడా ఉండాలి, అట్ ద సేమ్ టైం వేరియబుల్స్ అంటే ఏంటి అదంతా కూడా తెలిసి ఉండాలన్నమాట, దానికి సంబంధించిన టాపిక్. ఓకే, సో సి ఐ హోప్ my screen is visible now to you all. Okay, so this is variables and programming.
సో ఇక్కడ ఏంటంటే ప్రోగ్రామింగ్ అంటే ఏంటి, వేరియబుల్ అంటే ఏంటి, కంప్లీట్ అల్గారిథం అంటే ఏంటి, కంప్లీట్ ప్రోగ్రామెటిక్ టర్మ్స్ అంటే ఏంటి అనేది మనం ఇక్కడ నేర్చుకోబోతున్నాం అనమాట. ఇది మనకి 4th మాడ్యూల్ అండి AWS క్లౌడ్ లిటరసీలో. మనం ఎప్పుడైతే ఫస్ట్ 3 మాడ్యూల్స్ లైక్ బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్, అట్ ది సేమ్ టైం సైబర్ సెక్యూరిటీ అండ్ ఆల్సో థర్డ్ మాడ్యూల్ మనం చెప్పుకున్న డేటా అనాలిసిస్ 3 కంప్లీట్ చేసుకున్న తర్వాత మనం ఈ 4th మాడ్యూల్ అనేది ఎంటర్ అవుతాం అనమాట. సో ఇక్కడ మనం నేర్చుకోబోయే టాపిక్స్ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నేర్చుకోబోయే కీ పాయింట్స్ వచ్చేసరికి వాట్ ఈజ్ వేరియబుల్, ఓకే, అలానే వాట్ ఈజ్ ప్రోగ్రామింగ్, టైప్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, వాట్ ఈజ్ అల్గారిథం, బేసిక్ కీవర్డ్స్, ట్రెండింగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, ఇవన్నీ కూడా నేర్చుకుంటాం. సో వేరియబుల్కి వచ్చేసరికి వేరియబుల్స్ అండ్ ప్రోగ్రామింగ్ కదా, సో అసలు వేరియబుల్ అంటే ఏంటో మనకు తెలియాలి కదా. సో వాట్ ఈజ్ ఎ వేరియబుల్ అనేసరికి ఏ వేరియబుల్ ఈజ్ యూజ్డ్ టు స్టోర్ ఏ వాల్యూ. సింపుల్ గా చెప్పాలంటే మనం వేరియబుల్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఒక వాల్యూని స్టోర్ చేసుకోవడం కోసం అండి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు సి లాంగ్వేజ్ లో కానీ, పైథాన్ లో కానీ, జావాలో కానీ ఏదైనా ప్రోగ్రామ్ లో చూస్తే మీరు ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 10 అంటారు, అవునా కాదా. అలానే ఫ్లోట్ బి ఈజ్ ఈక్వల్స్ అని చెప్పి సమ్ ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూ ఇస్తుంటారు. అంటే దాని అర్థం ఏంటి, అక్కడ ఏ అనేది వేరియబుల్ అన్నమాట. ఆ వేరియబుల్ ఏం స్టోర్ చేస్తుంది, ఆ 10 అనే వాల్యూనే కదా స్టోర్ చేస్తుంది. సో అంటే ఇక్కడ దీన్ని బట్టి మనం ఏం చెప్పగలం, వేరియబుల్ ఈజ్ యూజ్డ్ టు స్టోర్ ఏ వాల్యూ. ఆ వేరియబుల్ అనేది ఒక అడ్రస్ లో ఆ వాల్యూని స్టోర్ చేసుకుంటుంది, అవునా. సో అలానే మనం వేరియబుల్ ని కంప్యూటర్ సైన్స్ లో అయితే ఎలా తీసుకుంటాం, సింబాలిక్ నేమ్ అసోసియేటెడ్ విత్ ఎ వాల్యూ అండ్ హూజ్ అసోసియేటెడ్ వాల్యూ మే బి చేంజ్డ్. అంటే ఆ వాల్యూ అన్నిటికీ కూడా ఒకేలాగా ఉండిపోదు కదా. ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ లో నేను ఏ ఈక్వల్స్ టు 10 అన్నానంటే ఆ ఏ ఈక్వల్స్ టు 10 అనే కాన్స్టెంట్ గా ఉండిపోదు కదా. ఇంకొక ప్రోగ్రామ్ లో ఏ ఈక్వల్స్ టు 20 అని ఇస్తాను కదా. అంటే ఆ వేరియబుల్ మేబీ చేంజ్డ్ అనమాట. ఆ వేరియబుల్ వాల్యూ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది, ఓకేనా. సో అలానే వెన్ ఇట్ కమ్స్ టు మ్యాథమెటిక్స్ లో మనం వేరియబుల్ అంటే ఎలా తీసుకుంటాం, ఏ సింబల్ దట్ రిప్రజెంట్స్ ఏ క్వాంటిటీ ఇన్ ఏ మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్. అంటే ఆ ఒక సింబల్ ని మనం వేరియబుల్ లాగా తీసుకుంటాం మ్యాథమెటిక్స్ లో అయితే, అవునా. సో కంప్యూటర్ సైన్స్ లో అయితే ఒక వాల్యూ అసైన్ చేసేదాన్ని వేరియబుల్ గా తీసుకుంటాం, అవునా. అలానే రీసెర్చ్ లో కానీ అలాంటి వాటిలో చూసుకుంటే కొన్ని లాజికల్ సెట్స్ ని వేరియబుల్స్ గా తీసుకుంటాం, అవునా. ఇలా ఒక్కొక్క ఫీల్డ్ ని బట్టి మనం వేరియబుల్ ని కన్సిడర్ చేస్తూ ఉంటాం కదా. సో ఇది వేరియబుల్ అంటే. సో ఇప్పుడు మన ఏంటంటే కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లో మనం వేరియబుల్ ఏం చేస్తాం, ఒక అడ్రస్ వేరియబుల్ ని ఒక స్టోరేజ్ అడ్రస్, ఒక మెమరీ అడ్రస్ అని తీసుకుంటుంది కదా. సో ఏం చేస్తుందంటే ఒక నేమ్ తో మనం అసైన్ చేస్తాం. ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్స్ టు 10 అన్నానంటే ఆ ఏ అనేది అక్కడ ఏంటి, నేమ్. సింపుల్ గా వేరియబుల్ అంటే ఏంటండి, వేరియబుల్ ఈజ్ ఏ నేమ్ విచ్ వీఆర్ గివింగ్ సమ్ వాల్యూ టు దట్ నేమ్, అవునా కాదా. సో సింపుల్ గా చెప్పాలంటే వేరియబుల్ అనేది ఒక నేమ్ అన్నమాట, ఓకేనా. సో అలానే మనకి ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ ఉంటాయండి, మీరు వినే ఉంటారు. దేర్ ఆర్ లోకల్ వేరియబుల్స్ అండ్ గ్లోబల్ వేరియబుల్స్, అవునా కాదా. సో లోకల్ వేరియబుల్స్ ని మనం ఏమంటాం అంటే ఆటోమేటిక్ వేరియబుల్స్ అని అంటామండి. ఇది ఏం చేస్తుందంటే ఆ లోకల్ వేరియబుల్స్ ఎప్పుడు కూడా ఫంక్షన్ కి ఇన్సైడ్ ఉంటాయి. ఫంక్షన్ కి ఇన్సైడ్ ఉండే వేరియబుల్స్ అన్నింటినీ కూడా మనం లోకల్ వేరియబుల్స్ అని అంటాం, ఓకేనా. సో అలానే గ్లోబల్ వేరియబుల్స్ అని అన్నాను కదా, ఈ గ్లోబల్ వేరియబుల్స్ ని మనం ఎక్స్టర్నల్ వేరియబుల్స్ అని అంటామండి. ఈ ఎక్స్టర్నల్ వేరియబుల్స్ ఏంటంటే ఈ వేరియబుల్స్ మనం ఫంక్షన్ అవుట్ సైడ్ తీసుకుంటాం ప్రోగ్రామ్ రాసేటప్పుడు, ఓకేనా. అంటే ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి క్లియర్ గా అర్థమవుతుంది, ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ లేని వాళ్ళకి అంత క్లియర్ గా అర్థం అవ్వదండి. కాకపోతే ఇక్కడ లోకల్ అంటే ఇన్సైడ్ ఏ ఫంక్షన్ మనం తీసుకుంటే ఆ వేరియబుల్ ని లోకల్ వేరియబుల్ అని అంటాం. అవుట్ సైడ్ ఏ ఫంక్షన్ తీసుకుంటే ఆ వేరియబుల్ ని గ్లోబల్ వేరియబుల్ అని అంటాం, ఓకేనా. సో చెప్పాను కదా, స్టాటిక్ వేరియబుల్స్, డైనమిక్ వేరియబుల్స్, వాటిని మనం స్టాటిక్ డైనమిక్ అని కూడా అంటాం అనమాట. సో స్టాటిక్ అంటే ఇప్పుడు మీకు చెప్పినట్టుగా గ్లోబల్ వేరియబుల్స్ అన్నమాట. వాటిని మనం అవుట్ సైడ్ ఆఫ్ ద ఫంక్షన్ అనేది మనం తీసుకుంటాం. అంటే ఏంటంటే ఎగ్జిక్యూషన్ బిగిన్ అవ్వక ముందే, ఇప్పుడు మనం ప్రోగ్రామ్ రాసామంటే అది ఖచ్చితంగా ఎగ్జిక్యూట్ అవుతుంది కదా. ఆ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవ్వక ముందే అదేం చేస్తుందంటే స్టార్ట్ అవ్వక ముందు వరకు అక్కడే ఉంటుంది అనమాట, సేమ్ మెమరీ సెల్లోనే. వన్స్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయిన తర్వాత మెమరీ సెల్ నుంచి మనకి ఎగ్జిక్యూట్ అయ్యి అవుట్పుట్ అనేది ఇస్తుంది అనమాట, ఓకేనా. సి ప్లస్ ప్లస్ లో మనం వీటిని చూస్తూ ఉంటాం. అలానే
డైనమిక్ వేరియబుల్స్ అని చెప్పాను కదా. సో డైనమిక్ వేరియబుల్స్ మనం లోకల్ వేరియబుల్స్ అని అంటాం. ఇవి ఇన్సైడ్ ఆఫ్ ఫంక్షన్ ఉంటాయండి. ఓకేనా, అంటే ఇవి ఏంటంటే స్టేట్మెంట్స్ మనం డిక్లేర్ చేసేటప్పుడు ఇస్తాం. ఓకేనా, అంటే మనం ఇప్పుడు ఇంట్ ఏ అని అన్నాను అంటే ఏంటి, ఇంటీజర్ వాల్యూ అని తీసుకుంటున్నాను ఆ వేరియబుల్కి. సో దానికి ఈక్వల్ టు 10 అంటాను కదా, సో అలాగా. ఓకేనా, సో వాట్ ఈజ్ వేరియబుల్, ఇక్కడ ఇప్పటి వరకు మనం థియరిటికల్ గా చూసాం కదా వేరియబుల్. ఇప్పుడు సింబాలిక్ గా చెప్పాలంటే ఇక్కడ చూడండి, డేటాని మనం వేరియబుల్ లో స్టోర్ చేసుకుంటున్నాం. ఆ డేటా ఇక్కడ ఉంది, ఆ డేటా వెళ్ళి ఎక్కడ స్టోర్ అయిందండి, ఒక బకెట్ లాగా ఉంది కదా, దానిలో స్టోర్ అయింది. దానిలో వేరియబుల్ అంటే వేరియబుల్ ఈజ్ సింప్లీ టు స్టోర్ డేటా, ఏ వాల్యూ. ఓకేనా, సో అలానే నెక్స్ట్ మనకి వాట్ ఈజ్ అల్గారిథం. సో ఇప్పుడు అల్గారిథం అంటే ఏంటో చూద్దామండి. సో వాట్ ఈజ్ అల్గారిథం అని చెప్పుకుంటే మనకి ఇక్కడ ఇప్పటి వరకు మనం ఏం చేసాం, వేరియబుల్ అని అన్నాం. ఆ వేరియబుల్ ఎక్కడ యూజ్ చేస్తాం, ప్రోగ్రామ్స్ లో యూజ్ చేస్తాం అని చెప్పుకున్నాం కదా, టు స్టోర్ ఏ వాల్యూ ఆర్ టు స్టోర్ ఏ డేటా అని. సో ఇప్పుడు ఆ ప్రోగ్రామ్ వచ్చేసరికి ఆ ప్రోగ్రామ్ మనం రాసే ముందు మనం కొన్ని స్టెప్స్ అనేవి రివ్యూ చేసుకుంటాం అండి. సో ఆ స్టెప్స్ నే మనం ఇక్కడ అల్గారిథం అని అంటాం అన్నమాట. సింపుల్ గా చెప్పాలంటే an algorithm is a set of well-defined instructions in a sequence to solve a problem. మనం ఒక ప్రాబ్లమ్ సాల్వింగ్ కదా ప్రోగ్రామింగ్ అంటే. సో ఆ ప్రోగ్రామింగ్ చేసి మనం ఆ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేస్తున్నట్టుగా. సో ఏంటంటే మన ఆ ప్రోగ్రామ్ అనేది మనకి ఈజీ అవ్వడం కోసం మనం ఒక అల్గారిథం ని క్రియేట్ చేసుకుంటాం కదా, స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ అంటాం దాన్ని. సో అంటే డిఫైన్డ్ వెల్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అని అంటాం, దాన్ని మనం అల్గారిథం అని అంటాం. అలానే ఇది స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ టు రైట్ ఏ ప్రోగ్రామ్ ఈజ్ కాల్డ్ అల్గారిథం. అలానే ఇది ఏం చేస్తుందంటే మనకి మనం ప్రోగ్రామ్ రాసే ముందే ఎక్కడ ఏం మెన్షన్ చేయాలి ఆ ప్రోగ్రామ్ లో అనేది అల్గారిథం అనేది మనకు ఐడియా ఇచ్చేస్తుంది అన్నమాట. ఓకే, ఓకే ఓకే సో మనకి ఐడియా ఇచ్చేస్తుంది అనమాట, దాన్ని మనం అల్గారిథం అని అంటాం. ఓకేనా, ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ లో 7 స్టెప్స్ ఉన్నాయనుకోండి, ఆ 7 లైన్స్ లో మనకు ఆ ప్రోగ్రామ్ కంప్లీట్ అయిపోతుంది అనమాట. అల్గారిథం లో 7 స్టెప్స్ ని యూజ్ చేసి మనం ఆ ప్రోగ్రామ్ ఈజీగా రాసేయచ్చు. సమ్ టైమ్స్ అల్గారిథం చేంజ్ అవ్వదు కానీ ప్రోగ్రామ్ చేంజ్ అవుతుంటుంది. అంటే అల్గారిథం లో ఉండే స్టెప్స్ కామన్ గా ఉంటూ ఉంటాయి, ప్రోగ్రామ్ మాత్రం మారుతూ ఉంటుంది అనమాట చిన్న చిన్న లాజిక్స్ తో. ఓకేనా, so algorithm explains the requirement of solving the problem systematically to get the desired output. అంతే కదా, మనకి మెయిన్ అల్గారిథం చూసామంటే ఆటోమేటిక్ గా ప్రోగ్రామ్ రాయడం అనేది మనకి ఈజీ అయిపోతుంది. బికాస్ అల్గారిథం లో ఉండే స్టెప్స్ అన్ని కూడా ప్రోగ్రామ్ కి సంబంధించిన స్టెప్సే కదా ఉంటాయి. సో అప్పుడు మనకు అవుట్పుట్ కూడా ఈజీగా వచ్చేస్తుందంట. ఇక్కడ క్వాలిటీస్ ఆఫ్ అన్ అల్గారిథం అని చెప్పేసి ఉంది. ఆ క్వాలిటీస్ ఏంటో చూద్దాం. ఇన్పుట్ అండ్ అవుట్పుట్ షుడ్ బి డిఫైన్డ్ ప్రిసైజ్లీ. స్టార్టింగ్ అల్గారిథం మనం ఇన్పుట్ ఎలా డిఫైన్ చేయాలి, అవుట్పుట్ ఎలా డిఫైన్ చేయాలి అనేది కదా చెప్పుకుంటాం. అలానే స్టెప్ ఇన్ ద అల్గారిథం షుడ్ బి క్లియర్ అండ్ అన్అంబిగ్యూస్. అంటే ప్రతి స్టెప్ కూడా మనకు అల్గారిథం లో క్లియర్ కట్ గా మెన్షన్ చేసి ఉంటుంది, దాన్ని బేస్ చేసుకొని మనం ప్రోగ్రామ్ రాస్తాం కదా. సో అలానే అల్గారిథం షుడ్ బి మోస్ట్ ఎఫెక్టివ్ అమాంగ్ మెనీ డిఫరెంట్ వేస్ టు సాల్వ్ ఏ ప్రాబ్లమ్. చాలా ఎఫెక్టివ్ అండి. ఇప్పుడు ప్రోగ్రామ్ రాని వాళ్ళకు కూడా అల్గారిథం చూసి ఒక ప్రోగ్రామ్ ట్రై చేయొచ్చు, ఎందుకంటే ఎక్కడ ఏ స్టెప్ పెట్టాలి, ఎక్కడ ఏం యూజ్ చేయాలనేది మనం అల్గారిథం లో క్లియర్ గా మెన్షన్ చేస్తాం కాబట్టి. ఓకేనా, సో అలానే an algorithm shouldn't have a computer code. Instead, the algorithm should be written in such a way that it can be used in different programming languages. Okay, సో ఇప్పుడు ఏంటంటే అల్గారిథం వచ్చేసరికి మనకి కంప్యూటర్ కోడ్ ఉండదండి అల్గారిథంలో. ప్రోగ్రామ్ లో అయితే ఏముంటుంది, కంప్యూటర్ కోడ్ ఉంటుంది, కానీ అల్గారిథం లోకి వచ్చేసరికి మనకి కంప్యూటర్ కోడ్ ఉండదు. కంప్యూటర్ కోడ్ సో క్వాలిటీస్ ఆఫ్ ఎన్ అల్గారిథం మనం ఇప్పటివరకు చూసాం కదండి. సో అలానే మనం నెక్స్ట్ ప్రోగ్రామింగ్ ఎంటర్ అయిపోతున్నాం. సో వాట్ ఈజ్ అన్ అల్గారిథం అనేది ఎగ్జాంపుల్ లో ఇచ్చాను ఇక్కడ. సో ఇక్కడ మనం ఇప్పటివరకు అల్గారిథం అంటే ఏంటి, స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ అని చెప్పుకున్నాం కదా. సో ఇక్కడికి వచ్చేసరికి వాట్ ఈజ్ అన్ అల్గారిథం అనేది ఇప్పుడు ఆ స్టెప్స్ ఎలా రాస్తాం అనేది ఇక్కడ నేను తీసుకున్నాను. ఫస్ట్ మనం స్టార్ట్ బిగినింగ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ తీసుకుంటాం కదా, తర్వాత డిక్లరేషన్ అనేది మెన్షన్ చేస్తాం అల్గారిథం లో. లైక్ డిక్లరేషన్ అంటే ఏంటి, వేరియబుల్స్ ని డిక్లేర్ చేస్తాం, లైక్ ఇంట్ ఏ ఈక్వల్స్ టు 10 అని, క్యార్ సి ఈక్వల్స్ టు సమ్ వాల్యూ అని,
ఇలా మనం డిక్లేర్ చేస్తాం కదా, ఆ పాయింట్ ని ఇక్కడ మెన్షన్ చేస్తాం. అలానే ఇన్పుట్ తర్వాత మన ఇన్పుట్ అయితే ఇవ్వాలి కదా, మన యూజర్ నుంచి ఇచ్చే ఇన్పుట్ అది ఇక్కడ తీసుకుంటాం అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ మన లాజిక్ ఫార్ములా, ఏదైనా లాజిక్ ఉంటుంది కదా ప్రోగ్రామ్ కి సంబంధించి, ఆ లాజిక్ ని ఇక్కడ తీసుకుంటాం. ఓకే. సో అలానే నెక్స్ట్ మనం ఏం చేస్తాము అంటే, సో నెక్స్ట్ మనం చేసేది ఏంటి అంటే అల్గారిథం లో నెక్స్ట్ పాయింట్ ఏం ఇస్తాం అంటే అవుట్పుట్ అండి. సో అవుట్పుట్ అనేది మనకి ఎలా వస్తుంది అనేది అది కూడా మనం మెన్షన్ చేస్తాం. అలానే ఫైనల్ గా ఎండ్ స్టెప్ స్టాప్ చేస్తాం కదా ప్రోగ్రామ్ ని, అది ఎండ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ అని ఇస్తాం. సో ఇక్కడ ప్రోగ్రామింగ్ అంటే ఏంటి? ప్రోగ్రామింగ్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ క్రియేటింగ్ ఎ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ దట్ టెల్ ఏ కంప్యూటర్ హౌ టు పర్ఫార్మ్ ఏ టాస్క్. ఒక టాస్క్ ని ఎలా పర్ఫార్మ్ చేయాలి అనేది మనం ప్రోగ్రామింగ్ లో కోడింగ్ లో ఇస్తాం. అవునా కాదా? ప్రోగ్రామింగ్ కెన్ డన్ యూజింగ్ ఏ వెరైటీ ఆఫ్ కంప్యూటర్ లాంగ్వేజెస్. మనం ఏ లాంగ్వేజ్ లో అయినా ప్రోగ్రామ్ రాసుకోవచ్చు కదండి, లైక్ SQL, జావా, పైథాన్, C++, ఏదైనా కానీ మనకి ఇక్కడ ప్రోగ్రామింగ్ లాంగ్వేజే కదా. సో యాజ్ మెన్షన్, కంప్యూటర్స్ అండర్స్టాండ్ ఇన్స్ట్రక్షన్స్ that are written in a specific syntactical form called a programming language. ఒక సింటాక్స్ అనేది ఉంటుంది ప్రతి ప్రోగ్రామ్ కి, అది కంప్యూటర్ అనేది అండర్స్టాండబుల్ లాంగ్వేజ్ అన్నమాట, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకేనా. సో ఇక్కడ వచ్చేసరికి మనకి 3 టైప్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయండి. అవి ఏంటంటే లో లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, అలానే మిడిల్ లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, అలానే హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో ఇప్పుడు లో లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి అంటే, లో లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది ఓన్లీ సిస్టమ్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్ అండి. దాన్ని మనం మిషన్ లాంగ్వేజ్ అని కూడా అంటాం అనమాట. సో ఇది మనం అసెంబ్లీ లాంగ్వేజ్ అని కూడా తీసుకోవచ్చు. చూడండి, అంటే ఇది కంప్లీట్ గా సిస్టమ్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్. ఓన్లీ జీరోస్ అండ్ వన్సే కదా సిస్టమ్ కి వచ్చిన లాంగ్వేజ్, దానికి మనలాగా డిఫరెంట్ టైప్ ఆఫ్ లాంగ్వేజెస్ రావు కదా. సో అందుకని లో లెవెల్ లాంగ్వేజ్ అంటే మిషన్ లాంగ్వేజ్. మిషన్ లాంగ్వేజ్ మీన్స్ సిస్టమ్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్ అనమాట. సో కంప్లీట్ జీరోస్ అండ్ వన్స్ అని ఉంటాయి. సో నెక్స్ట్ మిడిల్ లెవెల్ లాంగ్వేజ్. మిడిల్ లెవెల్ లాంగ్వేజ్ లో వచ్చేసరికి ప్రొసీజర్ లాంగ్వేజెస్ అండి. ఇవేంటంటే మనకి ఫోర్ట్రాన్, C++ లాంగ్వేజ్, ఇవన్నీ కూడా మనకి మిడిల్ లెవెల్ లాంగ్వేజ్ లోకి వస్తాయి అన్నమాట. అలానే హై లెవెల్ లాంగ్వేజ్. హై లెవెల్ లాంగ్వేజ్ అంటే ఇప్పుడు మనం యూజ్ చేస్తున్న లాంగ్వేజెస్ అన్ని, ఇవన్నీ కూడా నాన్ ప్రొసీజర్ లాంగ్వేజెస్ అన్నమాట. సో ఈ నాన్ ప్రొసీజర్ లాంగ్వేజెస్ ఏంటంటే జావా, పైథాన్, SQL, C#, ఇవన్నీ కూడా హై లెవెల్ లాంగ్వేజ్ లోకి వస్తాయి. ఇక్కడ నేను ఎగ్జాంపుల్ పర్పస్ ఒక ప్రోగ్రామ్ తీసుకున్నానండి. ఇదేంటంటే నేను పైథాన్ ప్రోగ్రామింగ్ లో ఇచ్చాను యాడింగ్ ఆఫ్ 2 నెంబర్స్ అనమాట. ఫస్ట్ ఇన్పుట్ ఇచ్చాను, అవుట్పుట్ ఇచ్చాను, వేరియబుల్స్ డిక్లేర్ చేశాను, లాజిక్ రాశాను, ప్రింట్ చేశాను. అదే సి లాంగ్వేజ్ అయితే ఇంకొక 4 స్టెప్స్ మనకి యాడ్ అవుతాయి. బ్రేసెస్ ఓపెన్, బ్రేసెస్ క్లోజ్, అలానే వేరియబుల్స్ ని మనం ఇలా కాకుండా సింగిల్ గా డిక్లేర్ చేస్తాం కదా. సో అలా కాకుండా ఇది పైథాన్ కాబట్టి నాకు ఓన్లీ 4 స్టెప్స్ తో కంప్లీట్ అయిపోయింది. సో ఇది ప్రోగ్రామ్ ఎగ్జాంపుల్ అనమాట. ఓకే. అలానే మనం కంప్యూటర్ లాంగ్వేజ్ లో అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో కొన్ని బేసిక్ కీవర్డ్స్ యూజ్ చేస్తామండి. అవి ఏంటంటే సాఫ్ట్వేర్. సింపుల్ గా సాఫ్ట్వేర్ అంటే ఏంటండి? సాఫ్ట్వేర్ ఈజ్ ద సెట్ ఆఫ్ ప్రోగ్రామింగ్. అవునా కాదా? అసలు ఈ సాఫ్ట్వేర్ అంతా ఎక్కడి నుంచి వచ్చింది? ప్రోగ్రామింగ్ నుంచే కదా వచ్చింది. అవునా? సో ఆ సాఫ్ట్వేర్ అనేది మనం రెగ్యులర్ గా కంప్యూటర్ లాంగ్వేజ్ లో యూజ్ చేస్తూ ఉంటాం. అవునా? సో మనం సాఫ్ట్వేర్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్ అనొచ్చు, ప్రోగ్రామ్స్ అనొచ్చు, ఏమైనా కానీ దాన్ని సాఫ్ట్వేర్ అని అంటాం కదా. అలానే ప్రోగ్రామ్ అంటే మీకు అందరికీ తెలిసింది, ఇప్పుడే మనం చూసాం, సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఈజ్ కాల్డ్ ప్రోగ్రామ్. అవునా కాదా? దీన్ని మనం ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో రాస్తాం. డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లో కూడా కోడింగ్ లాంగ్వేజ్ లో తీసుకుంటాం. ఇప్పుడు నేను చెప్పినట్టుగా సి లాంగ్వేజ్ లో ఒక ప్రోగ్రామ్ రాయొచ్చు, జావాలో ప్రోగ్రామ్ రాయొచ్చు, అలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రోగ్రామ్స్ రాసుకుంటాం కదా. అవన్నీ కూడా సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్సే కదా. అది నెక్స్ట్ సింటాక్స్ అండి. సింటాక్స్ అంటే ఏంటో మీకు తెలుసు కదా. ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కి ఒక సింటాక్స్ ఉంటుంది. ఇది ఏంటంటే అరేంజ్మెంట్ ఆఫ్ వర్డ్స్ అన్నమాట. ఆ అరేంజ్మెంట్ ఆఫ్ వర్డ్స్ ని బట్టి దాన్ని మనం సింటాక్స్ అని అంటాం. ప్రీడిఫైన్డ్ సింటాక్స్ యూజ్ చేసి కొన్నిసార్లు మనం రాస్తాం కదా ప్రోగ్రామ్స్ అనేది. సో ఆ ప్రోగ్రామ్ రాసే ముందు మనం యూజ్ చేసే అరేంజ్మెంట్ ని సింటాక్స్ అని అంటాం అనమాట. ఓకేనా? సో అలానే నెక్స్ట్ మనం ఎక్కువగా వినే వర్డ్ ఇన్స్ట్రక్షన్ అండి. ఇన్స్ట్రక్షన్ అంటే ఏంటంటే సెట్ ఆఫ్ రూల్స్ అండి. అంటే ఇంకా సింపుల్ గా చెప్పాలంటే
ఏదైనా సంథింగ్ జరుగుతుంది అని చెప్పడానికి సెట్ ఆఫ్ రూల్స్ ఇవ్వడాన్ని ఇన్స్ట్రక్షన్ అంటాం అనమాట. ఓకేనా? ఇన్స్ట్రక్షన్ అంటే ఈ సెట్ ఆఫ్ రూల్స్ నే మనం ఇన్స్ట్రక్షన్ అని అంటాం అనమాట. ఓకేనా? సో ఇది కూడా మనం మాక్సిమం కంప్యూటర్ లాంగ్వేజెస్ లోనే యూజ్ చేస్తూ ఉంటాం ఈ వర్డ్ ని, ఈ కీవర్డ్. ఓకేనా? అలానే మిషన్ సైకిల్. మిషన్ సైకిల్ అంటే ఏంటండి? ఇది కూడా మనం మాక్సిమం కంప్యూటర్ లాంగ్వేజ్ లోనే యూజ్ చేస్తూ ఉంటాం. ఈ వర్డ్ ఎక్కువగా వింటూ ఉంటాం. ఈ వర్డ్ ఏంటి అంటే మిషన్ సైకిల్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం కంప్యూటర్ ని కొన్ని స్టెప్స్ రాస్తాం కదా, ప్రాసెసర్ అనేది వర్క్ అయ్యి మనకి అవుట్పుట్ రావడానికి ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతుంది అన్నాను కదా. ఆ ఎగ్జిక్యూషన్ జరగడానికి మనం మిషన్ లాంగ్వేజ్ ని తీసుకుంటాం. అంటే ఇప్పుడు మనం నార్మల్ గా అయితే మనం కంప్యూటర్ లాంగ్వేజ్ లో రాయం ప్రోగ్రామ్ ని, మన హ్యూమన్ రీడబుల్ లాంగ్వేజ్ లో రాస్తాం. అది మిషన్ లాంగ్వేజ్ లో కన్వర్ట్ అవుతుంది కదా. సో ఆ కన్వర్షన్ ఎంత టైంలో జరుగుతుంది అనేది మనకి ఇక్కడ మిషన్ సైకిల్ అన్నమాట. ఓకేనా? సింపుల్ గా చెప్పాలంటే మిషన్ సైకిల్లో మనకి స్టెప్స్ ఉంటాయి. ఏంటి? ఆ ప్రాసెసర్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తుంది చూడండి, ఆ ఎగ్జిక్యూషన్ టైం నే మనకి మిషన్ సైకిల్ అని అంటాం. అంటే ఇన్పుట్ టు అవుట్పుట్ ఎగ్జిక్యూషన్ నే మిషన్ సైకిల్ అని అంటాం. ఓకేనా? సో అలానే క్లాక్ పల్స్. క్లాక్ పల్స్ కూడా మనం మాక్సిమం వింటూ ఉంటాం కంప్యూటర్ లాంగ్వేజ్ లోనే. సో ఆ క్లాక్ పల్స్ ఏంటంటే ఏదైనా ఎలక్ట్రానిక్ సిస్టమ్ కి సంబంధించిన వర్క్ అవుతున్నప్పుడు మనం ఏంటంటే ఈ క్లాక్ పల్స్ అనే వర్డ్ ఎక్కువగా వింటూ ఉంటాం అనమాట. ఇప్పుడు చెప్పాలంటే కంప్యూటర్ లాంగ్వేజ్ లో సింపుల్ గా చెప్పాలంటే మనకి ఒక ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అయ్యేటప్పుడు ద అమౌంట్ ఆఫ్ టైం ఇట్ టేక్స్ అన్నమాట. ఓకేనా? అలానే ద అమౌంట్ ఆఫ్ అంటే ఇప్పుడు నార్మల్ గా ఎలక్ట్రానిక్స్ బేస్ చెప్పుకుంటే ద అమౌంట్ ఆఫ్ వోల్టేజ్ ఇట్ యూజ్డ్ అంటాం కదా. ఇక్కడ సిస్టమ్ కి వచ్చేసరికి మనకి ఇక్కడ సిస్టమ్ అంటే మెయిన్ గా ఏం వర్క్ అవుతుంది? ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయడమే కదా. సో అంటే ఇన్పుట్ ని మనం ఇచ్చేటప్పుడు అది ఎగ్జిక్యూషన్ టైం ఎంత తీసినా అర్థం కదా. సో ఇవి మాక్సిమం మనం వినే వర్డ్స్ అండి కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లో. ఇవి ఎందుకు పెట్టామంటే ఇక్కడ మనం చెప్పుకుంటున్న టాపిక్ కి కంప్లీట్ ప్రోగ్రామింగ్ రిలేటెడ్ టాపిక్ కాబట్టి సో ఈ వర్డ్స్ అనేవి మనకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఓకే? అలానే నేను ట్రెండింగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అని చెప్పాను కదా, 2020 నుంచి ఇప్పటి వరకు మనకి ట్రెండింగ్ లో ఉన్నవన్నీ కూడాను. ఫస్ట్ హైయెస్ట్ ట్రెండింగ్ లో ఉన్న లాంగ్వేజ్ ప్రోగ్రామింగ్ జావా స్క్రిప్ట్ కనుక మనం నేర్చుకుంటే నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ప్రెసెంట్ అది ట్రెండింగ్ లో ఉంది. ఇందాక నేను మీకు ఆల్రెడీ చెప్పినట్టుగా ఏది ట్రెండింగ్ లో ఉన్నది అనేది మనం తెలుసుకోవాలని చెప్పాను కదా ఖచ్చితంగా. ఇక్కడ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ వచ్చేసరికి జావా స్క్రిప్ట్ అనేది ప్రెసెంట్ ట్రెండింగ్ లో ఉంది. జావా స్క్రిప్ట్ తర్వాత ట్రెండింగ్ లో ఉన్న లాంగ్వేజ్ ఏంటంటే HTML అండి. HTML అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. ఇది కంప్లీట్ గా గూగుల్ పేజెస్ క్రియేట్ చేయడానికి ఉందండి 63.5%. జావా స్క్రిప్ట్ వచ్చేసరికి అది 67.8% హైలో ఉంది. ఓకేనా? ఈ రెండు తర్వాత మనకి SQL అనేది ట్రెండింగ్ లో ఉందండి, విచ్ ఈస్ 54.4%. దాని తర్వాత 4th ప్లేస్ లో మనకి పైథాన్ ఉందండి. పైథాన్ లాంగ్వేజ్ మనకి 41.7% ట్రెండింగ్ లో ఉంది. దాని తర్వాత 5th ప్లేస్ లో జావా ఉందండి. అంటే ఇవన్నీ కూడా టాప్ 5 లో ఉన్నాయి జావా వరకు. ఉంది. C++ వచ్చేసరికి 9th ప్లేస్ లో ఉంది. సి అనే అంటే ఒకప్పుడు సి మనకి టాప్ పొజిషన్ లో ఉండేది, కానీ ఇప్పుడు సి లాంగ్వేజ్ వచ్చినంత మాత్రాన అంత ఎఫెక్ట్ ఏమి ఉండదు అనమాట. మనం మాక్సిమం పైథాన్ కానీ HTML కానీ జావా కానీ ఇవే మనకు వచ్చి ఉండాలి. ఓకేనా? అంటే సాఫ్ట్వేర్ కంపెనీస్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నాయి అనమాట, అవి ట్రెండింగ్ లో ఉన్నాయి అంటే అర్థం. ఓకేనా? సో దిస్ ఈస్ ద ప్రోగ్రామింగ్ అండ్ కంప్లీట్ వేరియబుల్స్ అండ్ ప్రోగ్రామింగ్. ఓకే? సో అంటే ఈ ప్రెజెంటేషన్ అంతా మెయిన్ గా ఎందుకంటే మన 4th మాడ్యూల్లో
కంప్లీట్ వేరియబుల్స్ అంటే ఏంటి, ప్రోగ్రామింగ్ అంటే ఏంటి, అసలు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఏంటి, ఇవన్నీ తెలుసుకోవడం కోసం అన్నమాట. సో ఇప్పుడు మీకు ఐడియా అయితే వచ్చింది కదా, వాట్ ఈస్ ప్రోగ్రామ్, వాట్ ఈస్ అల్గారిథం, వాట్ ఆర్ ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, ఇవన్నీ కూడాను అర్థమైంది కదండి. సో ఒకసారి మనం కొంచెం ఫాస్ట్గా ఈ నోట్స్ అయితే టైప్ చేసేసుకుందాం వీలైనంత వరకు. సో నోట్స్ టైప్ చేస్తూ ఉంటే మీకు ఇంకో కొంచెం క్లియర్గా అర్థమవుతుంది అనమాట ఆ టాపిక్. ఓకేనా. కదా, ఇది మన టాపిక్ మెయిన్ గా. సో ఇందులో ఫస్ట్ మనం ఏం నేర్చుకున్నాం, వాట్ ఈజ్ ఎ వేరియబుల్ అని నేర్చుకున్నాం కదా. సో వేరియబుల్ అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. సో వేరియబుల్ అంటే ఏం చెప్పానండి, వేరియబుల్ ఈజ్ ఏ నేమ్, అవునా కాదు. సింపుల్ గా చెప్పాలంటే వేరియబుల్ ఈజ్ ఏ నేమ్ ఫర్ విచ్ variable is a name to which we assign a value. ఒక వాల్యూ మనం దానికి అసైన్ చేస్తానంట, దాన్ని వేరియబుల్ అని అంటాం. సింపుల్ గా చెప్పాలంటే వేరియబుల్స్ వాల్యూస్ అంతే కదా. మనం వాల్యూస్ ని స్టోర్ చేయడానికి కదా వేరియబుల్స్ ని యూజ్ చేస్తున్నాం. వాల్యూస్ ఆర్ డేటా, ఆ వాల్యూస్ ని మనం డేటా అని కూడా అనొచ్చు కదా, స్టోర్ డేటా. ఓకే. సో అలానే తర్వాత వేరియబుల్ కెన్ బి చేంజ్డ్. వేరియబుల్ ఎప్పుడు ఒకేలాగా ఉండిపోదు కదండి, కాన్స్టెంట్ గా ఉండిపోదు కదా దాని వాల్యూ. నేను ఏం చెప్పాను, ఒక్కొక్కసారి వాల్యూ ఒక్కొక్కటి దానికి అసైన్ చేస్తూ ఉంటాం. వేరియబుల్ ఎప్పుడు కాన్స్టెంట్ కాదు. ఓకేనా. సో ఇది మనకి కంప్లీట్ వేరియబుల్ కి సంబంధించిన పాయింట్స్. అలానే మళ్ళీ మనం తర్వాత ఏం చెప్పుకున్నాం, అల్గారిథం, అవునా. సో అల్గారిథం గురించి ఇక్కడ ఒక ఫ్యూ పాయింట్స్ రాసేద్దాం. అల్గారిథం ఈ స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్. అల్గారిథం స్టెప్ ప్రొసీజర్. సింపుల్ గా చెప్పాలంటే స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ అనేది ప్రిపేర్ చేసుకుంటాం కదా రైటింగ్ ఏ ప్రోగ్రామ్. ఓకేనా. అల్గారిథం షుడ్ నాట్ హ్యావ్ కోడింగ్ లాంగ్వేజ్ అన్నాను కదా, అంటే మన నార్మల్ లాంగ్వేజ్ లోనే మన అల్గారిథం రాస్తాం, ప్రోగ్రామ్ రాసినట్టుగా కోడింగ్ లో రాయం కదా. సో ఆ పాయింట్ నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను. ఇట్ షుడ్ నాట్ హ్యావ్ కోడింగ్ లాంగ్వేజ్. ఓకే. ఇట్ కన్సిడర్ నార్మల్ లాంగ్వేజ్. ఓకేనా. అలానే అల్గారిథం help programmer to write program. ఒక ప్రోగ్రామ్ ని మనం రైట్ చేయడానికి అల్గారిథం మనకి యూజ్ అవుతుంది కదండి, వితౌట్ ఎనీ ఎర్రర్స్. అవునా, వితౌట్ ఎనీ ఎర్రర్స్ లేకుండా మనం ప్రోగ్రామ్ ఈజీగా రాసుకోవడానికి మనకి అల్గారిథం అనేది యూజ్ అవుతుంది. అవునా కాదా. సో అలానే నెక్స్ట్ మనం ఏం చెప్పుకున్నాం, ప్రోగ్రామింగ్ టాపిక్ చెప్పుకున్నాం. సో ఈ ప్రోగ్రామింగ్ టాపిక్ ఏంటి, సో ప్రోగ్రామింగ్ వచ్చేసరికి ఇట్ ఈస్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ నే కదా మనం ప్రోగ్రామింగ్ అని అంటాం, ప్రోగ్రామ్ అని అంటాం. అవునా.
సింటాక్స్. సింటాక్స్ మీద కదా ప్రోగ్రామింగ్ మనకి డిపెండ్ అయి ఉంటుంది. ఇట్ ఈస్ కంప్లీట్ కోడింగ్ లాంగ్వేజ్. అవునా కాదా? సో ఇది కంప్లీట్ గా మనం కోడింగ్ లో రాస్తాం కదా. అల్గారిథం అయితే ఏం చేస్తాం, అల్గారిథం వచ్చేసరికి మనం కోడింగ్ లో రాయం, అది నార్మల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో రాస్తాం. కానీ ప్రోగ్రామ్ మాత్రం ఖచ్చితంగా కోడింగ్ లాంగ్వేజ్ లోనే కదా రాయాలి. సో ఇది కంప్లీట్ గా మనకి ప్రోగ్రామింగ్ అన్నమాట. ఓకేనా? సో మనం ఇంకేదో చెప్పుకున్నాం కదండి, టైప్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. ఓకే, సో టైప్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. సో నేను 3 టైప్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, అవి ఇక్కడ మెన్షన్ చేస్తాను. లో లెవెల్, అలానే హై లెవెల్ ప్రోగ్రామింగ్, అలానే మిడిల్ లెవెల్ ప్రోగ్రామింగ్. లో లెవెల్ ప్రోగ్రామింగ్ నే మనం ఏమనుకున్నాం, మిషన్ లాంగ్వేజ్ అని అన్నాం కదా. సో ఇక్కడ ఆల్సో కాల్డ్ మిషన్ లెవెల్ లాంగ్వేజ్. ఓకే, దట్ మీన్స్ completely కంప్యూటర్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్. అవునా? అండర్స్టాండబుల్ అంటే మనకు అర్థం కాదు ఇది మిషన్ లాంగ్వేజ్, ఓన్లీ సిస్టమ్ కి మాత్రమే అర్థమవుతుంది. ఇట్ ఈస్ ఫార్మ్ ఆఫ్ zeros and ones and zeros. అవునా కాదా? సో ఇదంతా మనకి లో లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లోకి వచ్చేస్తుంది. సో అలానే మనకి హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే కంప్లీట్ కోడింగ్ లాంగ్వేజ్ అండర్ లెవెల్ లాంగ్వేజెస్ కదా, లాంగ్వేజెస్ లైక్ సి, అలానే జావా, పైథాన్, అలానే ఎస్క్యూఎల్ ఎక్సెట్రా. ఇవన్నీ కూడా హై లెవెల్ లాంగ్వేజెస్ కదండి. సో అది ఎగ్జాంపుల్. అలానే మిడిల్ లెవెల్ లాంగ్వేజ్ కమ్స్ అండర్ సి హ్యాష్. ఇవన్నీ కూడా మనకి మిడిల్ లెవెల్ లాంగ్వేజ్ లో వస్తాయి. ఓకే, సో దీస్ ఆర్ ద 3 టైప్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. ఓకేనా? సో దీని తర్వాత ఇంకా ఏం చెప్తున్నాం మనం, ఓకే వేరియబుల్ టైప్స్ ఉన్నాయి కదా చూడండి. బేసిక్ కీవర్డ్స్ వస్తాయి. వేరియబుల్ టైప్స్ యాడ్ చేసేస్తానండి వేరియబుల్స్ లో, అది మనం యాడ్ చేసుకోలేదుగా. టూ టైప్స్ వేరియబుల్స్. ఓకే, సో ఇవేంటి అంటే ఆల్రెడీ నేను చెప్పాను కదా. ఫస్ట్ వన్ ఈజ్ స్టాటిక్ వేరియబుల్, అలానే డైనమిక్ వేరియబుల్. ఓకే, స్టాటిక్ వేరియబుల్, డైనమిక్ వేరియబుల్ మీకు మనం ఇక్కడ చెప్పుకున్నాం కదా. సో ఈ స్టాటిక్ వేరియబుల్, డైనమిక్ వేరియబుల్ మనం ఇందాక యాడ్ చేయలేదు, అందుకే నేను ఇక్కడ యాడ్ చేశాను. సో ఇక్కడ స్టాటిక్ వేరియబుల్ అంటే ఏంటండి, స్టాటిక్ వేరియబుల్ ని మనం ఆల్సో కాల్డ్ యాజ్
గ్లోబల్ వేరియబుల్ కదండి, గ్లోబల్ వేరియబుల్ అని అంటాం. Present outside of a function. Outside of a function మనకి గ్లోబల్ వేరియబుల్ అనేది ఉంటుంది. ఓకేనా? సో డైనమిక్ వేరియబుల్ ని మనం ఏమంటాం అంటే సో కాల్డ్ యాజ్ లోకల్ వేరియబుల్. ఓకేనా? లోకల్ వేరియబుల్. ఓకే, present inside of the function. ఓకే, ఫంక్షన్ ఇన్సైడ్ మనకి ఇవి ఉంటుంది అన్నమాట, లోకల్ వేరియబుల్స్ గ్లోబల్ వేరియబుల్స్ అని అందుకని అన్నాం. ఓకే, సో అలానే మనం బేసిక్ కీవర్డ్స్ ఒకటి చెప్తున్నాం కదా, సో ఆ బేసిక్ కీవర్డ్స్ అవి ఇక్కడ ఇచ్చేస్తున్నా ఫస్ట్ గా. Keywords in programming language or programming. సో ఆ బేసిక్ కీవర్డ్స్ ఇన్ ప్రోగ్రామింగ్ ఏం చెప్తున్నామండి? ఫస్ట్ వన్ వచ్చేసి సాఫ్ట్వేర్, అవునా? తర్వాత ప్రోగ్రామ్, తర్వాత ఓకే, సాఫ్ట్వేర్, ప్రోగ్రామ్, సింటాక్స్, అలానే ఇన్స్ట్రక్షన్, మెషిన్ సైకిల్, క్లాక్ పల్స్. ఇన్స్ట్రక్షన్, సైకిల్, క్లాక్ పల్స్ కదా. ఇప్పుడు వీటికి వన్ లైన్ డెఫినేషన్ అనేది ఇచ్చేస్తున్నాం. ఓకేనా? సాఫ్ట్వేర్ మీన్స్ మీకు ఆల్రెడీ చెప్పాను, సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ సాఫ్ట్వేర్. సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ని మనం సాఫ్ట్వేర్ అని అంటాం కదా. సో అలానే ప్రోగ్రామ్కి వచ్చేసరికి సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అన్నమాట. ప్రోగ్రామ్ రాయాలంటే మనం సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ని మెన్షన్ చేయాలి, దట్ ఇన్ కోడింగ్ ఫామ్, అవునా కాదా? సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. అలానే సింటాక్స్ వచ్చేసరికి సెట్ ఆఫ్ రూల్స్ అన్నమాట, రూల్స్ ఆర్ వర్డ్స్ ఏదైనా ఉంటుంది, సెట్ ఆఫ్ వర్డ్స్ బై సెట్ ఆఫ్ రూల్స్. ఓకే, ఏదైనా తీసుకోవచ్చు. ఇన్స్ట్రక్షన్కి వచ్చేసరికి సో ఓకే, ఇన్స్ట్రక్షన్స్ వచ్చేసరికి మనకి సెట్ ఆఫ్ వర్డ్స్ కాదు, ఇన్స్ట్రక్షన్ అంటే సెట్ ఆఫ్ వర్డ్స్ వస్తుంది, సింటాక్స్ అంటే సెట్ ఆఫ్ రూల్స్. ఓకే, సో మిషన్ సైకిల్ వచ్చేసరికి complete and execution. Okay, clock pulse వచ్చేసరికి execution. Okay, and ఇది కంప్లీట్ గా మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో యూజ్ చేసే కీవర్డ్స్ అన్నమాట. ఓకే, సో ఆల్మోస్ట్ మనం పీపీటీ అంతా కూడా నోట్స్ లో పెట్టేస్తున్నట్టేగా. సో ప్రెసెంట్ ట్రెండింగ్ లాంగ్వేజెస్ కదా, ఇది కూడా మెన్షన్ చేసేద్దాం. టాప్ 5 మాత్రమే ఇస్తాను. ఓకే, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ వచ్చేసరికి మనకి ఫస్ట్ ప్లేస్ లో ఏముందండి? జావా స్క్రిప్ట్, అవునా కాదా? జావా స్క్రిప్ట్ ఇది వచ్చేసి మనకి పర్సంటేజ్ ఎంత ఉంది చూద్దాం ఒకసారి. జావా స్క్రిప్ట్ పర్సంటేజ్ ఎంత ఉందండి? 67.8% లో ఉంది, అంటే హై ప్లేస్ లో ఉందన్నమాట.
ఓకే. సో అలానే సెకండ్ ప్లేస్ లో ఏముంది? సెకండ్ ప్లేస్ లో మనకి HTML, SQL, పైథాన్, జావా. HTML దీని పర్సంటేజ్ వచ్చేసి ఒకటి ఉంది. SQL అలానే పైథాన్ వచ్చేసి మనకి 41.8% ఉందండి. సో పైథాన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీరు ఎవరైనా నేర్చుకోకపోతే మీరు నేర్చుకోండి, ప్రాబ్లం లేదు. అలానే పైథాన్ తర్వాత జావా. ఓకే. సో జావా వచ్చేసి మనకి 41.1% లో ఉంది. అండ్ HTML, SQL చూద్దాం. 63.5 అలానే 54.4. అంటే ఇవి టాప్ 5 లాంగ్వేజెస్ అన్నమాట. వీటిలో ఏది నేర్చుకున్నా కానీ మనకి కొంచెం ఫ్యూచర్ ఉండే ఛాన్స్ ఉంది. ఓకేనా? సో ఇవి ప్రెసెంట్ ట్రెండింగ్ టాప్ లాంగ్వేజెస్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. ఓకే. ఓకే, నేను ఒకసారి స్క్రీన్ స్టాప్ చేస్తున్నాను. ఒకసారి మీరంతా కూడా నాకు స్క్రీన్ షాట్ తీసుకుంటానండి. ఒకసారి మీరు వీడియోస్ అయితే ఆన్ చేయండి. ఓకే, డన్. థ్యాంక్ యూ. యూ కెన్ స్విచ్ ఆఫ్ యువర్ కెమెరాస్. సో ఇది దిస్ ఈస్ ద టుడేస్ క్లాస్. మనం సక్సెస్ఫుల్ గా 4 మాడ్యూల్స్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాం. ప్రాక్టికల్ సెషన్స్ కి, అకౌంట్ క్రియేషన్ కి ఎంటర్ అవ్వాలంటే ఇంకా మనకి 1 మాడ్యూలే ఉంది కదా. సో మీకు నేను ఆల్రెడీ చెప్పినట్టుగా రేపు 1 అవర్ సెషన్ అనేది మనకి థియరిటికల్ క్లాస్ ఉంటుంది, 1 అవర్ ఎగ్జామ్ ఉంటుంది. కాబట్టి ఆ 1 అవర్ సెషన్ లో మనం 5th మాడ్యూల్ కూడా కంప్లీట్ చేసేసుకుంటాం. 5th మాడ్యూల్ మనకి కంప్లీట్ గా కంప్యూటింగ్ అంటే ఇంపాక్ట్స్ ఆఫ్ కంప్యూటింగ్ అండి. ఇంపాక్ట్స్ ఆఫ్ కంప్యూటింగ్ అంటే అసలు కంప్యూటింగ్ వల్ల మనకి ఎలాంటి నష్టాలు ఉన్నాయి, ఎలాంటి లాభాలు ఉన్నాయి, అవన్నీ కూడా మనం డిస్కస్ చేసుకుంటాం. అట్ ద సేమ్ టైం మీరు రేపు మాక్ టెస్ట్ అయితే ఉందని చెప్పాను కదా. సో ప్లీజ్ బీ ప్రిపేర్ ఫర్ దట్. దానికి రెడీగా ఉండండి. సో అది కూడా మనకి రేపు అయిపోతుంది క్లాస్ లో. ఓకే, డన్. దిస్ ఈస్ ద క్లాస్ ఫర్ టుడే. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్స్ ఫర్ యువర్ పేషెన్స్. ఆల్రెడీ నేను మీకు ఆల్రెడీ చెప్పినట్టుగా